తేజ దుర్జన సంసర్గం తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం పుణ్యం కురు పుణ్యం అహోరాత్రం కురు పుణ్యం అహోరాత్రం స్మరం నిత్యం అనిత్యతాం స్మరం నిత్యం అనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. విద్యార్థులారా, Students, భగవత్తత్వం గురించుటకు లేక భగవత్తత్వాన్ని తెలించుకోటకు కొన్ని విధములైనటువంటి అర్హతలు కూడాను అత్యవసరం. to understand the divinity, we need eligibility. భాగవతమును భగవతః ఇదం భాగవతం అని కొందరు పండితులు బోధించారు. అనగా భగవంతుని గురించి చెప్పినటువంటి చరిత్రలకే భాగవతము అని పేరు. Some scholars gave the meaning of Bhagavata as the stories of the Lord. మరికొందరు భాగవతానాం ఇదం భాగవతం అన్నారు. అనగా భక్తులను మాత్రమే గురించి ప్రబోధించినటువంటిదే భాగవతము అన్నారు. Another interpretation is it's the record of the stories of devotees. వారి వారి భావశుద్ధులను పురస్కరించుకొని వారి వారి ఆదేశాలను ఈ విధంగా అందిస్తూ వచ్చారు భాగవతం పైన. They gave interpretations basing on their own feelings and purity of thought. భక్తుని భగవంతుని ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాన్ని గురించి బోధించినదే భాగవతం. It is this text, Bhagavata, that explains the intimate relationship between the devotee and God. భక్తులకు భగవంతునకు మధ్యనున్నటువంటి సేతువే ఈ భాగవతం. This text, Bhagavata, is the bridge between the devotee ఇట్టి and God. భాగవతమును చక్కగా గుర్తించవలనన్నా అర్థం చేసుకుని వర్తించవలనన్నా దీనికి 4 విధములైనటువంటి అర్హతలు అత్యవసరం. In order to understand the greatness and the meaning, significance of Bhagavata, we should have 4 important requisites. త్యజ దుర్జన సంసర్గం మొట్టమొదట దుష్ట సంఘము నుంచి మనము దూరంగా ఉండాలి. We should run away from the bad company in the first instance. దుష్టులనగా కేవలము బాహ్యమైనటువంటి యొక్క దేహంతో ఆచరించినటువంటి దుష్ట చర్యలు మాత్రమే కాదు. The bad here doesn't mean not merely external actions. దుష్ట భావములు దుష్ట చింతనలు కూడాను మనసు నుండి వేరు చేయాలి. We should give up bad thoughts and bad feelings also within. లోపల ఉన్నటువంటి దుష్ట సంకల్పములే బహిర్ముఖంగా దుష్ట కార్యములుగా ఏర్పడుతుంటాయి. Only inner wicked thoughts reflect on our external action. కనుక దుష్ట సంఘము నుంచి మనము అత్యంత త్వరగా మనము దూరమైపోవాలి. Therefore, as soon as possible, we should run away from bad company. కారణమేమనగా The reason is, దుష్ట సంఘము చేత భక్తుడు కూడాను నాస్తికుడుగా మారుతాడు.
Because of bad company, even a devotee would become an atheist. విరాగి కూడాను సరాగిగా మారుతాడు. The detached becomes attached one. ఆస్తికుడు కూడాను నాస్తికుడిగా మారుతాడు. A theist becomes an atheist. కారణం ఈ సంఘ దోషమే. The defect of the company is responsible. కనుకొని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. మన కంపెనీ ఎలాంటిదో, మన యొక్క స్నేహము ఎలాంటిదో, మన యొక్క సంఘము ఎలాంటిదో, మన యొక్క కూడిక ఎలాంటిదో, మనం కూడాను అలాంటి వారిగా తయారవుతాం. As is the company, so you are. As your association, so you are. As your friendship are, you become like that. భాగవతమునందు దుష్టుని కంటే కూడాను విషసర్పము చాలా ఉత్తమమైనటువంటిది అని వివరించింది. Bhagavata said that a poisonous snake is much better than wickedness. విషసర్పము ఏదో ఒక్క పర్యాయం మాత్రమే కరుస్తుంది. The poisonous snake bites you once. కానీ దుష్టుడు సమయ సందర్భమును విచారించక రాత్రింపగలు కూడాను కరుస్తుంటాడు. అది వానికి ఆనందం. But the wicked man delights himself by attacking you irrespective of the considerations of ఏదో the time. విధమైనటువంటి ఒక మార్గంలో నిరంతరం కూడాను ఇతరులను బాధించటము, నొప్పించటము, హింసించటము, ఏడ్పించటము, ఇది దుష్టులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందం. The wicked man feels happy when he hurts you, when he harms you, when he makes you cry for one reason or ఇతరులను other. నిందించక, ఇతరులను విమర్శించక, ఇతరులను బాధించక వారికి నిద్ర కూడాను పట్టదు. The wicked man cannot sleep without accusing you, without criticizing you, without harming you. ఎట్టివారి సంఘము చేరిన అట్టి మనసుగా మారుతుంది మానవునకు. We get the mind depending upon the company we have. భాగవతమునందు నీకు తెలుసును, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, వీరిని నలుగురిని కూడాను దుష్ట చతుష్టయములని పేరు పెట్టారు. In Bharata, you know the wicked four, Duryodhana, Dusyasana, Shakuni and Karna. Wicked four. కర్ణుడు చాలా ఉత్తముడు. Karna is noble. కానీ ఈ సంఘదోషము చేత కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో కూడాను ఒక్కడిగా మారాడు. Because of the bad company, Karna also became wicked man. కనుక మనము దుష్ట సంఘము నుంచి కూడాను ఎంత త్వరగా మనం దూరం అవుతామో అప్పుడే మనం దైవత్వం అనేటువంటిది మనలో కొంత ప్రకాశిస్తుంది. Therefore, sooner we run away from the bad company, we can experience divinity. దుష్ట సంఘమును వదలినంత మాత్రమున చాలదు. It's not enough if you run away from the bad company. సాధు సమాగమం, సాధువుల యొక్క సమాగమం కూడాను కావాలి. You need the company of the pious people. సత్సంగము చేరాలి. You should be in good company. మంచివారితో మనము స్నేహం చేసుకోవాలి. You should have friendship with good people. అప్పుడే ఈ యొక్క విలువను మనం కొంతవరకు అర్థం చేసుకున్న వారం అవుతాం. Then only you can understand to some extent its value. స్మర సాధు సమాగమం, భజ సాధు సమాగమం. సాధువుల చెంత చేరి అనగా సద్గుణములు కలిగినటువంటి వారితో చేరి సరైనటువంటి యొక్క ప్రవర్తనలో మనము జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. Therefore, be close to the pious good people who have got virtues and cultivate that kind of ఇవి behavior. రెండు ఉండినంత మాత్రమున చాలదు. It's not enough if you have these two. కురు పుణ్య మహోరాత్రం. నిరంతరము కూడాను మనము పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొనాలి. Insistently, day and night, participate in sacred actions. పుణ్యము అనగా ఈ జగత్తునందు ఏదో కొంతమందికి అనుకూలములు, లేక కొంతమందికి సహాయములు, కొంతమందికి దాన ధర్మములు, ఈ విధముగా చేసినప్పుడు ఇవి పుణ్యము అని మనం భావిస్తున్నాం. From the ordinary worldly point of view, we think that meritorious actions meant కానీ providing convenience and వ్యాసుడు help. పుణ్యముగా భావించలేదు. It's not that merit. పరోపకార పుణ్యాయ అన్నాడు. పరులకు ఉపకారం చేయటం పుణ్యము అని దీని యొక్క అర్థమని భావించారు లోకులు. People thought to render service to others is merit. కానీ ఇది కాదు దీని అర్థము. But that's not the meaning. పరా ఉపకార, ఇది పరోపకార. 3 words. Para upakara, paropakara. పరా దివ్యత్వానికి, Para for the divinity. ఉప సమీపము, Upa proximity. కురు వెళ్ళటము. Kuru going over there. దివ్యత్వానికి సమీపంలో చేరటమే ఇది పుణ్యము అని దీని అర్థము. To be in close proximity to the divinity is paropakara. కనుక భాగవతమునకు
భగవంతులకు భక్తులకు అత్యంత సమీపంగా పోవటమే నిజమైనటువంటి పుణ్యము. ఈ పుణ్యము గురు అహోరాత్రం రాత్రింపగలు కూడా దీన్ని చింతించాలి. Therefore, the highest merit lies in the divinity, in the devotee, going very close to God. నాలుగవ క్వాలిటీ, The fourth quality, స్మర నిత్యం అనిత్యతాం. ప్రతి విషయం నుండి కూడా మానవులకు డిస్క్రిమినేషన్ చాలా అవసరం. in every matter we should exercise discrimination. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విషయాన్ని మనము మన తెలివితేటలకు వరకు కూడాను కొంత విచారణ చేయాలి. With all our intelligence, we should exercise discrimination. Is it good or bad, right or wrong? ఈ విధమైనటువంటి యొక్క విచారణ సలిపిన తర్వాత ఏది మంచిదో దానిని మాత్రమే మనము అనుసరించాలి. After discriminating, we should follow what is మంచి good. అనగా ఏమిటి? ఏది నిత్యమో దానిని మాత్రమే అనుసరించాలి. What is good here, that which ఏది is అనిత్యమో దానిని విసర్జించాలి. that which is transient, we should give up. ఈ నాలుగు విధములైనటువంటి యొక్క విలువలు కూడాను మనము పెంచుకున్నప్పుడే భాగవతము యొక్క తత్వము, రహస్యము, దాని యొక్క అంతరార్థము చక్కగా హృదయానికి హత్తుకోగలదు. When we understand and cultivate these four values, we'll be able to understand in full the significance and secrets of Bhagavata. యాదవుల యొక్క ప్రభువు The king of Yadavas, సూర్యుడు. Surudu. హిజ్ నేమ్ ఈజ్ సూర్యుడు. His name is Surudu. యాదవుల యొక్క వంశము యతి అనేటువంటి యొక్క తత్వం నుండి యదు అనేటువంటి యొక్క రాజు యొక్క సంతతిగా చేరి ఇది యాదవులు అనేటువంటి పేరునికి వచ్చింది. యయాతి యొక్క కుమారుడైనటువంటి యదు, Yadu is the son of Yayati. అతని రాజ్యమును రెండు భాగములుగా విభజించాడు. He divided his kingdom into two parts. ఒక రాజ్యమునకు మధుర అని పేరు పెట్టాడు. One part is called Madhura. రెండవ రాజ్యమునకు సూరసేన అనేటువంటి పేరు పెట్టాడు. The second part of the kingdom is Surasena. అతనికి ఇరువురు కుమారులు. He has two sons. పెద్దవాడు ఉగ్రసేనుడు, The eldest is Ugrasena. రెండవవాడు దేవకుడు. The second one is Devakudu. ఈ ఉగ్రసేను యొక్క కుమారుడే కంసుడు. Kamsa is the son of Ugrasena. ఏకైక పుత్రుడు, రెండవ పుత్రిక కానీ పుత్రుడు కానీ లేడు. He is the only son. He has no brother or sister. ఇంకా తమ్మునకు ఒకే పుత్రిక, Brother has only one daughter. ఆమె పేరే దేవకి. Her name is Devaki. దేవకుని బిడ్డ దేవకి. The daughter of Devakudu is Devaki. కంసుడు తనకు అన్నతమ్ములు కాని అక్క చెల్లెండ్రు కాని వేరు లేకపోవటం చేత ఈ దేవకీదేవిని అత్యంత ప్రాణ సమానముగా తాను ప్రేమించి అనుభవంతో అనేక రకములైనటువంటి ఒక ఆమెకు ఆదర్శాలు అందిస్తూ నిరంతరము కూడా ప్రాణ సమానంగా చూసుకుంటూ వచ్చాడు. Kamsa has no brothers and sisters, and therefore he developed intense love for Devaki, considered her as his very life. ఈ అనురాగమునకు హద్దే లేకపోయింది. The attachment has no bounds. దేవకీదేవి కంసుని రెండవ ప్రాణంగా భావిస్తూ వచ్చాడు కంసుడు. Kamsa thought Devaki as his very life. ఈ విధంగా కాలం గడుస్తుండగా As the time was passing by, సూర్యుడి కుమారుడైనటువంటి వసుదేవునకు ఈ యొక్క దేవిని ఇచ్చి వివాహం జరిగింది. the marriage was performed between Vasudeva and Devaki. ఈ వివాహము అత్యంత ఆనందంగా జరిపాడు కంసుడే. Kamsa performed the marriage in a grand way. తిరిగి దేవకి వసుదేవులను వీడ్కొడుతూ చేసే సమయం లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆభరణములు, గుర్రములు, ఏనుగులు, అనేక రథములు కూడాను అతను స్వయంగానే అందిస్తూ వచ్చాడు. While bidding them farewell, sending them home, Kamsa handed over, gifted them so jewelry, horses and elephants. యొక్క కంసుడు, ఇంత ప్రేమతో చూచినటువంటి కంసుడు Kamsa with a lot of love, కడపటికి పరమ ద్వేషిగా మారిపోయాడు. ultimately developed hatred. కారణమేమిటి? What's the reason? స్వార్థమే. Selfishness is responsible.
ఈనాటి లోకము లోపల తమ యొక్క అభిష్టములకు తమ యొక్క ఆశలకు అడ్డు తగిలినప్పుడు తల్లి అయినా సరియే, తండ్రి అయినా సరియే, మిత్రుడైనా సరియే, సోదరుడైనా సరియే ఏమాత్రము లెక్క చేయడు ఈనాటి మానవ రాక్షసుడు. Today the modern man, like a demon, is not mindful of a brother or a father or a mother or a sister or a ఎవరినైనా friend. సరియే If he objects his desire, బాధించక తప్పదు. he is bound to harm anyone. అలాంటి దుర్బుద్ధులకు సరి అయినటువంటి దాన్ని మనం చక్కని బుద్ధి నేర్పాలి. We should teach such wickedness. ఇట్టి దుస్సంగమునే మనము దూరంగా చేసుకోవాలి. We should run away from such bad company. దుర్జన సంసర్గం, ఇలాంటి దుష్టులను మనం దూరంగా పెట్టాలి. We should keep off all the wicked people. కేవలము స్వార్థమే జీవితంగా భావిస్తున్నారు. They go by all selfishness throughout their lifetime. ఈ విధముగా తానే స్వయంగా రథమును నడుపుతూ దేవకి వసుదేవులను తీసుకుని వెళుతున్నాడు వసుదేవుని యొక్క గ్రామానికి. In fact, it was Kamsa who was the charioteer on that day, driving Vasudeva and Devaki. యొక్క ప్రొసెషన్ జరుగుతుండాలి. It's a very good procession. కానీ ఆ సమయంలో ఆకాశవాణి నుండి ఒక విధమైనటువంటి శబ్దం వినిపించింది. At the time they heard ethereal voice. ఓ మూర్ఖుడా, O foolish man, నీ రథములో ప్రయాణమవుతున్నటువంటి ఆ స్త్రీ వలన నీకు మరణం సంభవిస్తుంది. you are going to die because of the woman there in the chariot. ఆమె గర్భములో జన్మించేటువంటి ఒక అష్టమ పుత్రుడే నీ యొక్క దీనికి హతమారుస్తాడు. The 8th child she is going to beget will finish you off. ఒక్క నిమిషములో రథం నుంచి దుమికాడు. He got up from the chariot in a moment. ఈ రథములో కూర్చున్నటువంటి యొక్క దేవకీ దేవి కొప్పును పట్టాడు. He caught hold of her hair, క్రిందికి ఈడ్చాడు. brought her down, కుడి చేతితో ఖడ్గం ఎత్తాడు. and he lifted his sword. ఈ విధమైనటువంటి యొక్క దీంతో కూడా అందరూ తన్మయత్తులైపోయారు. All were very much surprised. చాలా భయంకరమైనటువంటి దృశ్యం జరుగుతూ ఉంటుండాలి. They were all fear-stricken because of this వసుదేవుడు situation. వచ్చి రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. Vasudeva came with both of the hands. కంస, నీ ప్రాణ సమానమైనటువంటి నీ సోదరిని ఈ విధంగా హింసించడం మంచిది కాదు. Kamsa, it's not proper for you to hurt your sister. నీవు మహా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడవు. You belong to a very great clan. సూరవంశం అంటే గొప్ప వంశము. You belong to a great clan of అలాంటి Solomon. వంశంలో కీర్తిని పాడు చేస్తున్నావు. You don't put that clan into disrepute. ఈ హత్యాపాతములకు గురి అవుతున్నావు. You are going to commit a sin of killing a woman. ఇది సరికాదు. It's not proper. నీ రెండవ ప్రాణంగా భావించినటువంటి నీ సోదరిని ఈ విధంగా హింసించడం మంచిది కాదు. It's not proper on your part to hurt, to kill your sister whom you consider the very life. శాంతిని వహించు. Be peaceful. విచారణ చేయి. Inquire. మానవుడు పుట్టుకతో పాటు మరణం కూడాను పుడుతుంది. Along with birth, the death is also born. ఈ జనన మరణములు రెండు కూడాను ఒకే పర్యాయం పుడతాయి. The birth and death are born at the same నేడు time. కాకపోయినా మరొక నాడైనా కూడాను మరణము తప్పదు. One day or other, one is bound to die. కనుక నీ స్వార్థం నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి యొక్క స్త్రీని గంటలు కూడాను కాలేదు ఇంకా వివాహము జరిగి అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని ఈ విధంగా నీవు హింసించడం మంచిది కాదు. It's not your 1 hour past ever since they are married. Because of your selfishness, self-interest, you are going to kill her. నా ప్రాణములకు అపాయము ఈమె నుండియే జరుగుతుంది. My life is put to danger because of her. కనుక ఈమెను మేము శిక్షించాలి. Therefore I must punish her. ఇది తప్పినది కాదని కఠినంగా పలికాడు కంసుడు. He spoke very harshly that it must be done. ఇంక వీలు లేక పుత్రుడు జన్మించడానికి కాలం ఉంటుండాలి. అంతకాలమైనా కూడా ఈమె బ్రతకగలదు అనేటువంటి ఊహను ఊహి కంస, ఈమె వల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించదు. Till time to give birth to child. Till then you are not going to put ఆకాశవాణి any యొక్క danger. అర్థం ఏమిటి? అష్టమ గర్భములో పుట్టాడు నిన్ను హింసించేటువంటి వాడన్నారు. What is that you heard from the ethereal voice? The 8th child will put you to danger. పుట్టిన ప్రతి బిడ్డను కూడాను మరుక్షణమే నీకు అప్పగిస్తాను. I will hand over every child immediately after birth. ఈమెను వదిలిపెట్టు అన్నాడు. He said, leave her. కొంచెం యోచించి ఇది సరైనటువంటి యొక్క మాటని He accepted the proposal. నాకు ఆమె అష్టమ పుత్రుడు కదా నా యొక్క ప్రాణములకు అపాయం It సంభవించేటువంటి is only the 8th child who would kill me. కనుక ఈమెను వదిలిపెడదామని వదిలాడు.
రథం దిగి ఇంటికి వెళ్ళాడు. He decided to leave her alone, got down from the chariot and returned. ఎంతో ఆనందంగా మంగళకరంగా శుభంగా ఇంటికి చేరవలసినటువంటి దేవకి వసుదేవులు కంటిదారంతో చేరాడు రాజ్యాన్ని. Devaki Vasudeva, who are to return joyfully, blissfully, return home. ప్రారంభంలో దుఃఖంతో ప్రారంభమైంది వారి జీవితం. Their life commenced with grief. కారణమేమిటి? What's the reason? ఈ దుష్టుల యొక్క సంఘము చేతనే. Bad company is responsible. ఈ దుష్టత్వం అనేటువంటిది మొదలు మనకు కనిపించదు. The wickedness is not seen in the first instance. క్రమక్రమేణా అది ఆచరణలో వచ్చినప్పుడే ఇది మనకు కనిపిస్తుంది. Gradually, in action, you will find it. చేరారు. కొంతకాలం జరిగిన తర్వాత ఒక బిడ్డ పుట్టింది. After some time, they begot a child. సత్య సంపన్నులైనటువంటి వారు ఆడిన మాట తప్పరు. The one who would uphold truth will not ఎలాంటి break the పరిస్థితుల్లో promise. ఎందుకూడను వారు ఆడిన మాట తప్పరు. Under any circumstances, they will never వారే break their సజ్జనులు. promise. వారే సజ్జనులు. They are good people. ఈ కంసుడనేటువంటి వాడు మహాదుష్టుడు. వీడు సంఘాన్ని వదలాలి. అలాంటి సజ్జన సంఘాన్ని మనం చేరాలి. Kamsa is the worst wicked man. You should run away from such అవసరమైనప్పుడు company. ప్రామిసులు చేయటము, తదుపరి దానిని మర్చిపోవటము. వీడు కూడా నువ్వు దుష్ట సంఘములో ఒకడు. In times of need, they make promises. Later, they will break. That's ఆడిన what bad మాట company. తప్పడం కంటే మరొక పాపం లేనేలేదు. There's no other greater sin than breaking the promise. అది ఏ బలిచక్రవర్తి కూడా చెప్పాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, ఇది సరైనటువంటిది కాదు, నీవు రాజ్యాన్ని దారబోస్తున్నావు, ఇది నీకు సరైనటువంటిది కాదు, భవిష్యత్తులో చాలా చిక్కులు కలుగుతాయి అని ఎంతో బోధించాడు. That's what is taught by Shukracharya to Emperor Bali. You're offering your kingdom. It's not proper for you. పలికి తప్పుట కంటే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి. ఎంత? పలికి ప్రామిస్ ఇచ్చి తప్పిన దానికంటే మరొక పాపము లేదు అన్నాడు. Emperor Bali said, having given the promise to withdraw it, is there any other greater sin than that? ఆ విధంగా ప్రామిస్ ను మర్చేటువంటి వాడు మహాపాపులు ఒకడు. He is the worst of the sinner who forgets the promises కానీ made. వసుదేవుడు ఆ తెగకు చేరలేదు. But Vasudeva doesn't belong to that ఆ category. కంటి బిడ్డను అట్లే తీసుకున్నాడు, కంసుని దగ్గరికి వచ్చాడు. He lifted the child and came to Kamsa. ఆడిన మాటను నిలబెట్టుకున్నాడు. He upheld what he said. దీనితో దుష్టుని యొక్క మనసు కూడా మారిపోయింది. The mind of the wicked man changed. ఛా, మా బావగారు చెప్పినట్టుగా చేశాడు అని చెప్పి నీ సత్యమునకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. Brother-in-law behaved as per the promise అట్టి made. పవిత్రమైనటువంటి సత్యం నాలో లేకపోతుండాలి. I don't have that truth what you have. నీ సత్యమే నిన్ను రక్షిస్తుంది Your truth will అని protect చెప్పి you. ఆ బిడ్డను వెనక్కి తీసుకువెళ్ళమన్నాడు. So saying, he wanted him to take back కారణం the ఏమిటి? child. అష్టమ గర్భములో పుట్టేటువంటి వాడు నాకు తగినటువంటి యొక్క శిక్ష ఇస్తుంటాడు. The reason is, it's only the 8th child who will నన్ను kill me. హింసించేటువంటి వాడు అష్టమ గర్భంలో పుట్టాడు. The one who is going to kill me will be the 8th దశమ child. గర్భంలో పుట్టినటువంటి వాడు కాదు. And no other one. కనుక తీసుకెళ్ళమని చెప్పాడు. So that you take him back. ఇంటికి తీసుకెళ్ళాడు. They have taken him home. ఈ విధంగా జరుగుతుండగా As things went on, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు Narada, ప్రవేశించాడు కంసుని యొక్క ఆస్థానమునకు. he stepped into the court of Kamsa. క్షేమ సమాచారములంతా విచారించాడు. He made all inquiries. కంస, నీకు తెలియదా? Kamsa, don't you know? యాదవులు ఎవరు? దేవతలు. Who are Yadavas? They are angels. వీరందరినీ కూడా ముందే భగవంతుడు పంపించాడు యాదవ కులములో జన్మించమని. God has sent them on earth even beforehand. ఈ కులమునందే భగవంతుడు ఉద్భవిస్తున్నాడు. It's only in this land God is going to be ఆ born. ఉద్భవించేటువంటి వాడే నీకు తగినటువంటి శత్రువు. The one who is going to be born here is your enemy. నీవు కేవలం అర్థం చేసుకోలేక అష్టమ గర్భములో పుట్టినటువంటి వాడే నన్ను హింసిస్తాడని భావించి మొదటి పుత్రుని కూడా నీవు వెనుక పంపించావు. You have not understood. Thinking that only 8th child will put you to danger, you have been asking the rest of them to be taken back. భగవత్ రహస్యము, The secrets భగవత్ of మర్మము divinity, ఎవ్వరును గుర్తించలేరు. the secrets of divinity cannot be అష్టమ comprehended. గర్భం అంటే ఏమిటి? ఈ 8 మంది కూడా అష్టమ గర్భం వాడే. What is this 8th one? All the 8 children belong to the same. ఒక్కొక్కడు కూడా అష్టమ గర్భంలో ఉండినటువంటి వాడే. Each one is in this 8. ఎట్లా? How? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా 8 వస్తాయి. We get number 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే 8 నుంచి వెనుకకు తిరిగినప్పుడు If you reverse the order, కడావాడు అష్టమ గర్భం వాడైపోతాడు. the ultimate will be 8 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీడు మొదటి వాడు. The first one will be 8. కనుక వాడు కూడాను 8వ వాడే. He also is the 8th child. 2 నుంచి నీవు ప్రారంభం చేస్తే 2, 3, 4, 5, 6, 7, 8 రెండో వాడు అష్టమ గర్భం వాడైపోతాడు. If you start counting from the number 2, the second 3 becomes నుంచి 8. ప్రారంభం చేస్తే 3, 4, 5, 6, 7, 8 ఈ మూడో వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు. If you start counting from number 3, the 4 third నుంచి becomes 8. ప్రారంభం చేస్తే 4, 5, 6, 7, 8 ఈ 5వ వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు. So also if you count from number 4, it 5 will be నుంచి 8. ప్రారంభం చేస్తే 5, 6, 7, 8 ఈ 7 వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు. Likewise, 7th also will be the 8th. కళాతూరి 7 నుంచి ప్రారంభం చేస్తే 7, 8 7వ వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు. Likewise also the 7th becomes 8. కట్టకడపటికి మొదటి వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు. Ultimately the first one మొదటి also నుంచి becomes 8. 8వ వరకు కూడా అందరూ అష్టమ గర్భులే. So all would be number ఇది 8. దైవ రహస్యము. This is the mystery, secret of divinity. ఇది నీవు అర్థం చేసుకోలేదు. This you are not understood. కాబట్టి 8 మంది కూడా అష్టమ గర్భం వాళ్లే So all the 8 belong to this number 8 అని only. చెప్పాడు, వెళ్ళిపోయాడు. So saying he returned, ఈ మంట రగులుకున్నది ఈ కంసుని యందు. Kamsa's burning fury. ఒక్క విధమైనటువంటి కన్నులు కనిపించినటువంటి క్రూరత్వాన్ని వహించాడు. He opened his eyes full of anger. నేరుగా పరిగెత్తాడు వసుదేవుని ఇంటికి. He ran straight to the palace of Vasudeva. ఆ పుట్టిన బిడ్డను చేతిలో పట్టుకుని పాలిస్తుండాలి దేవకీదేవి. Devaki was feeding the child. కాలు పట్టి ఈడ్చాడు. He has dragged the child, pulling the leg, వేసి కత్తితో నరికి వేశాడు. and cut off, beheaded the child. దుర్మార్గుల యొక్క దుష్టతనమునకు ఒక విధమైనటువంటి యొక్క హద్దే ఉండదు. The wickedness has no limitations whatsoever. ఒకటి సానుభూతి అనేటువంటిదే ఉండదు. There is no sympathy, దయాదాక్షిణ్యం అనేటువంటిదే ఉండవు. no compassion or సర్వ kindness. విధమైనటువంటి యొక్క రాక్షసత్వాన్ని పొంది సర్వ విధమైనటువంటి క్రూరత్వాన్ని బలపరుచుకుంటారు. They have all demonic qualities and they have this wicked nature. ఈ విధంగా జరిగినటువంటి దృశ్యాన్ని దేవకి వసుదేవులు చూసి చాలా ఘోరంగా బాధపడ్డారు. Devaki Vasudeva watched that whole scene and felt sad. అప్పటి నుంచి క్రమక్రమేణా పుట్టిన బిడ్డనంతా తెచ్చి ఇవ్వటము, హింసించటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. Since then every child is handed over to Kamsa. కానీ ప్రతి బిడ్డ కూడాను అష్టమ గర్భమేనే బోధన జరిపిన తర్వాత తనకు నిద్ర లేదు, ఆహారం లేదు. Ever since he felt that every child is the 8th child, he couldn't sleep. ఎవరు కూడాను అతనికి ఒక విధమైనటువంటి బలమే లేకపోయింది. Nobody could give him any strength. ఇలాంటి పరిస్థితి లోపల Under these circumstances, మగధ దేశపు రాజైనటువంటి జరాసంధుడు Jarasandha, king of Magadha Desha, తన బిడ్డలను ముగ్గురిని తెచ్చి కంసునికిచ్చి వివాహం చేశాడు. brought all the 3 of his daughters, got them married to Kamsa. ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత అతనికి కొన్ని రకమైన బలములు ఏర్పడుతూ వచ్చినాయి. Because of this marriage, he could gain strength. జరాసంధుడు ఇంకా అతని మిత్రులు ఆ వివాహంలో వచ్చినటువంటి రాజులు అందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. Kamsa got support from Jarasandha and all his king's friends. ఈ బలమును చేకూర్చుకొని మరింత క్రూరుడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. Because of this added strength, he became more wicked. నాలుగు ఉచ్చరించినటువంటి విషయం లోపల దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారని చెప్పాడు. It was said that all angels have taken birth as యాదవుల Yadava. పైన ప్రయాణం సలుపుతూ వచ్చాడు. And he started చిక్కిన moving. యాదవులందరినీ కూడా హింసిస్తూ వచ్చారు. He started harming all Yadavas. ఈ విధమైనటువంటి యొక్క హింసను తాళలేక భరించలేక అనేక మంది పక్క రాజ్యాలకంతా కూడా వెళ్లి They could not bear all the suffering and the torture. ఆ Therefore they రాజ్యాల left. లోపల వాళ్ళు తలలు దాచుకుంటూ వచ్చారు. They were hiding themselves in the neighborhood. కొంతమంది ఇంక ఏ విధమైనటువంటి యొక్క మార్గము లేక కంసుని ఆజ్ఞ శిరస్సును వంచి కంస ఆజ్ఞ ప్రకారము ప్రవర్తిస్తూ వచ్చారు. Some had to surrender and follow as per Kamsa. ఈ బలమును పురస్కరించుకొని Basing on this strength, కంసుడు అనేక విధములైనటువంటి యొక్క యాదవుల పైన హింసను ప్రదర్శిస్తూ వచ్చాడు. Kamsa started harming, hurting Yadavas. అసలు భగవత్ తత్వం అనేటువంటిది మనం చక్కగా గుర్తించాలి. We have to recognize the nature of the divinity clearly. భగవంతుడు ఎప్పుడు కూడాను మానవాకారం ధరిస్తూ ఉంటాడు. God always assumes human form. ఎందుకోసం? Why? మానవోద్ధరణ నిమిత్తమై మానవాకారం ధరించాలి.
It's only for the emancipation of mankind he has to come down as అప్పుడు human. మానవునికి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. Then there is a wide scope for intimate relationship. కనుక దైవత్వములో మానవత్వము దైవత్వము రెండింటి యొక్క మిశ్రమమే ఈ దైవత్వం, అవతార తత్వము. Therefore we find the combination of the divinity and also human quality. అప్పుడప్పుడు దైవం కూడాను మానవాకారము ధరించినప్పుడు తాను కూడాను అమాయకుడు వలె మానవుని వలె ప్రవర్తిస్తూ ఉంటాడు. As God takes human form, he behaves తనకు at ఏమీ times తెలియనటువంటి innocently. వాడిగా నటిస్తుంటాడు. He pretends, acts as if he doesn't ఈ know. నటనను వారు ఆధారం చేసుకుని ఇది సామాన్యమైనటువంటి వాడిగా ఉన్నాడే, ఇతను దేవుడు ఎట్లవుతాడు అని ఈ విధమైనటువంటి ఆపోహల్లో భక్తులు చాలా వరకు కూడాను మోసపడుతుంటారు. Watching his actions, as he's behaving like a normal human, many of the devotees are deluded. How can he be God? దివ్యత్వాన్ని They మర్చిపోతుంటారు. forget the very divinity. ప్రతి మానవుడు కూడా ఈనాడు దైవ స్వరూపమే. Every human is the form of divine. ఈనాడే కాదు అనాది కాలం నుండి కూడా దైవ స్వరూపమే మానవుడు. Not only now, since ancient times, man is దైవం divine. మానుష రూపేణ మనుష్యాకారం ధరిస్తుంటాడు. God takes human form. అయితే మీరు కేవలం మనుష్య భావమును అభివృద్ధి కావించుకోవటం చేతనే దివ్య భావాన్ని మర్చిపోతున్నారు. Since you develop human feelings, you are not having divine thoughts. కనుకనే ఈ మానవాకారము ధరించినప్పుడు మానవత్వం అనేటువంటిదే ప్రధాన లక్ష్యం నందుంచుకుంటారు. So when human form you see, you only think of human quality. మాతో పాటు తింటున్నాడు, మాతో పాటు తిరుగుతున్నాడు, మాతో పాటు మాట్లాడుతున్నాడు, మానవ చర్యలు అన్ని కూడాను మాతో పాటే ఉంటున్నాయి. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏమిటి ఉండాలి? When God in human form moves amidst us, eats and moves about and talks to us, అని what is ఈ speciality? విధమైనటువంటి యొక్క భ్రాంతుల చేత వాడు దైవత్వాన్ని మర్చిపోతుంటారు. With these illusions, they forget the very divinity. కానీ అప్పుడప్పుడు దైవత్వం అనేటువంటి ప్రకటించినప్పుడు లేక ప్రదర్శించినప్పుడు ఇదిగో ఇది చాలా మానవాతీతమైనటువంటిది అని ఆశ్చర్యపడుతుంటారు. At times when the glimpses of divinity are watched, they are taken by surprise. కనుక ఈ విధమైనటువంటి యొక్క రెండు విధమైనటువంటి మార్గం లోపల భక్తులు భగవంతునితో అనేక విధమైనటువంటి యొక్క సంబంధాలు కల్పించుకుంటుంటారు. In both these paths, the devotees will have intimate relationship with God. ఇది ప్రతి అవతారం నందు కూడా జరిగేటువంటి సహజ లక్షణాలే. These are the natural qualities in times of every incarnation. రాముడు అరణ్య నివాసం చేసినప్పుడు అనేక మంది ఋషులందరూ కూడాను అతన్ని శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తూ ఆరాధన చేస్తూ అతన్ని ఆహ్వానం చేస్తూ వచ్చారు. When Rama was in the forest, many of the sages and saints have కానీ కొన్ని worshipped him as Narayana. రాముడు నేను దశరథుడి కుమారుడు, నేను దైవాన్ని కాదు, నేను నారాయణుని కాదు, నేను నారాయణ నాకు తెలియదే అనేటువంటి రీతిగా మాట్లాడేటువంటి వాడు. But Rama used to say, I'm not Narayana. I'm the son of Dasharatha. I'm not aware of that fact. నేను సామాన్యమైనటువంటి మానవుడను. I'm only ordinary human being. ఈ విధంగా తాను నటించినప్పుడు అనేక మంది ఋషులు కూడాను దీన్ని కొంతవరకు మోసపోతూ వచ్చారు. When he acted like that, even sages also deceived. భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు. God's nature cannot be comprehended in full. ఈ విధమైనటువంటి యొక్క తత్వము జరుగుతూ ఉండగా As things happen like that, తిరిగి దివ్యత్వమైనటువంటి దైవత్వము మాయాశక్తిని పిలిచాడు. the divinity summoned the Maya Shakti. 7వ గర్భము ధరించింది దేవకీదేవి. It was the seventh conception. తన యొక్క ప్లాన్ కు అన్ని మాస్టర్ ప్లాన్ అంతా జరుపుతూ వచ్చాడు. It was as per the master plan of God. వసుదేవునకు పూర్వమే ఇంకా 2 భార్యలు ఉండేటువంటి వారు. Vasudeva even earlier had 2 wives. వీరి ఇరువురు కూడాను నందుని ఇంటిలో ఉంచి వారి కంసుని యొక్క బాధను భరించుకోలేక అనేక విధంగా పోషిస్తూ దూరంగా పెట్టుకున్నాడు. They were kept apart at the residence of Nanda because they could not bear the sufferings of Kamsa. అప్పుడు యోగమాయాశక్తిని పిలిచి 7వ గర్భము ధరించినటువంటిది దేవకీదేవి, ఆమె గర్భంలో దీనిని ఉంచద్దు. ఆమె గర్భంలో ఉండినటువంటి యొక్క బిడ్డ ఆదిశేషుడు. Then he summoned Yogamaya Shakti. It was the 7th conception to Devaki. It's just Adiseshu. రోహిణి గర్భంలో మార్చమన్నాడు. He wanted to be shifted to the womb of Rohini. అందువల్లనే బలరామునకు సంకర్షణుడు అని పేరు పెట్టారు. For that reason, Balarama is called Sankarsana. సంకర్షణ అనగా ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చడమే సంకర్షణ. Sankarsana means the one who is shifted from one point to another. మార్చి Having been shifted, ఈ రాక్షస సంహారం అనేటువంటిది జరగడానికి తగినటువంటి విధి విధానాలంతా కూడాను ఏర్పరచుకున్నాడు.
All arrangements are made to kill these demons. నీవు వెళ్లి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు మాయాశక్తిని. He wanted Maya Shakti to enter into the womb of Yashoda. 8వ గర్భంలో నేను దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను. I am going to enter into the 8th conception of Devaki. లోకములో అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము ప్రబలినప్పుడంతా ఈ విధమైనటువంటి వ్యక్తులను సంహరించే నిమిత్తమై దైవము అనేక రకమైనటువంటి యొక్క పన్నాగములు వేస్తుంటాడు. Whenever you find unrighteousness, the falsehood and injustice are rampant, God takes human form. కనుకనే భగవంతుడు స్వయంగా ఈ విధమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించాడు. Therefore God himself comes down on earth and takes this ఎందుకు action. భగవంతుడే స్వయంగా రావాలి? Why should God himself come down? ఏదో తమ శక్తులను కొంతమందికి లేక కొంత సంభూతులను కొంతమందిని పంపి ఈ కార్యము నెరవేర్చవచ్చు కదా. Can't he fulfill his task అని by, అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క ఊహలు పలుకుతుంటారు. by assigning the tasks to his sparks or his messengers? ఏదో ఒక చిన్న కేసు జరిగిందంటే పోలీసు వాడు వస్తాడు మొదలు. The policemen will come there when there's a small case. అది మరింత కొంచెం గట్టిగా జరిగిందంటే ఎస్పీ వస్తాడు. A bigger case, SP will come. ఇంకా కొంచెం ప్రబలంగా జరిగిందంటే డిఐజీ వస్తాడు. And still more agitation, DIG will be there. ఇంకా కొంచెం అధికం జరిగిందంటే Still more, ఐజీపీనే వచ్చి చేరుతాడు. IGP will be there. కనుక జరిగేటువంటి యొక్క విధి విధానాలను ఆ కార్యక్రమంను పురస్కరించుకొని ఆయా విధిని అనుసరించవలసి వస్తుంది. Depending upon the intensity and the situation, things take that shape. ఈనాటి ప్రపంచము అనేక రకమైనటువంటి యొక్క పూడుదలుకులతో ఉడికిపోతుండాలి. The whole modern world is full of confusion today. అట్లనే ఈ కంసుని యొక్క పరిపాలన లోపల రాజ్యమంతా ఆ విధమైనటువంటి యొక్క పూడుదలుకులతో ఉంటుండాలి. Kamsa regime was also full of agitation. ప్రతి వ్యక్తి కూడా మండుటగ్నిలో ఉండినట్టుగా భావిస్తున్నాడు. Every individual felt he is in the ఏ midst of యాదవుని fire. యొక్క తల ఏనాడు పోతుందో, What is going to happen in future? ఎవరి ప్రాణం కూడా వారి యొక్క చేతిలో లేదు. No one has got life secure. ప్రతి వ్యక్తి కూడా భయభ్రాంతులతో జీవిస్తూ వచ్చారు. Every individual is fear-stricken. అలాంటి సమయంలో At that ఇలాంటి time, క్రూరులను, ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి దుష్టులను సంహరించే నిమిత్తమై తాను అవతరించడానికి ప్రయత్నించాడు. is at that time to kill these bad people, the wicked people, God incarnated. ప్రతి అవతారమును కూడా 2 కారణాలు ఉంటుండాలి. For every incarnation there are 2 reasons. ఒకటి భక్తుల యొక్క ప్రార్థన, So only the first one, the prayer of devotees. రెండవది దుర్మార్గుల యొక్క చేష్టలు. Second one, the actions of the wicked ఈ people. రెండింటి యొక్క ఏకత్వం కూడా అక్కడ చేరాలి. These 2 factors must join. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము. A small example. ప్రహ్లాదుడు నిరంతరం కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు. Prahalada continuously chanted the name of హరిప్రీతి Hari. కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahalada endured అతని himself తండ్రి to Hari. అయినటువంటి యొక్క హిరణ్యకశిపుడు హరిద్వేషి. Father Hiranyakashipu developed hatred దుర్మార్గుని towards యొక్క Hari. ద్వేషము, సన్మార్గుని యొక్క భక్తి రెండింటి యొక్క చేరిక వలనే నరసింహుని అవతారం వచ్చింది. The hatred of the wicked man and the love of a devotee have joined together, which is responsible for the మంచి incarnation of చెడ్డలు Narasimha. రెండు కూడా అక్కడ ఏకం కావాలి. Good and bad must be కేవలం unified there. ప్రహ్లాదుడు ఒక్కడే ఓం నమో నారాయణ అంటే అతన్ని మాత్రమే రక్షిస్తూ వచ్చాడు. If Prahalada alone chants the name, he alone would be. అయితే అతన్ని రక్షించడానికి కారణం ఏమిటి? What are the reasons for protection? అతనికి ఏ చిక్కుల్లో ఉంటుంటే రక్షించాడు. Under what situation? తండ్రి problem? పెట్టేటువంటి యొక్క బాధలను భరించుకోలేకున్నప్పుడు భగవంతుడు రక్షిస్తూ వచ్చాడు. God protected Prahalada when he was put to suffering by తండ్రి father. బాధలే ప్రహ్లాదునికి రక్షణగా మారిపోయింది. It's only the trouble given by father that అతని led యొక్క him. ద్వేషమే ఇతనికి భగవంతుని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. It is only his hatred brought him the intimate relationship with కనుక God. అవతారములకు కూడాను ఈ రకమైనటువంటి 2 కారణాలు రావాలి. For incarnation, these 2 factors should be ఒకవైపున there. దుర్మార్గము, Wickedness on one side. మరొక వైపున దివ్య భక్తి. The second, divine ఈ devotion. రెండింటి యొక్క సంబంధం ఏర్పడినప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంటారు. When there is a relationship between these 2, there will be incarnation. కనుక దైవత్వం అంటే దాంట్లో అనేక విధమైనటువంటి రహస్యాలు కూడి ఉంటాయి. So in respect of divinity, there are many secrets. కనుక సాక్షాత్ భగవంతుడే అవతరించటము సంభవించింది. Therefore God himself incarnated directly. పుట్టిన తక్షణమే Immediately after birth, దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపించాడు ఈ యొక్క బిడ్డ. the child appeared with all the brilliance. కానీ తల్లిదండ్రులు అక్కడనే నమస్కారం చేశారు. The mother and father offered the respects. కారణం ఏమిటి? What's the reason?
దైవము నీ యొక్క గర్భములో ఉద్భవిస్తాడు అనేటువంటి ఒక విషయం వారికి తెలుసు. Because they know pretty well that God would be born. ముందు దినము రాత్రియే వారికి స్వప్నముగా వచ్చి భగవంతుడు రేపటి దినము తెల్లవారుజామున నేను ఉదయిస్తున్నాను ఈ గర్భము నుండి అన్నాడు. On the previous night, God appeared in the dream. He said that you would be born the following morning, early morning. ఉదయించినాడు. ఏమి ప్రయోజనం? ఇతన్ని ఏ విధంగా రక్షించాలి? He is born. How to అక్కడనే protect him? మాయా. అతను దైవ స్వరూపుడని తెలుసును. They know that He is God. ఇంకా రక్షించడం వీడి చేతిలో ఏమిటి ఉండాలి? So the protection doesn't lie in their hands. అయ్యో, ఎప్పుడు ఈ కంసుడు గుర్తిస్తాడో, ఎప్పుడు తీసుకుని వెళతాడో, ఏమి చేస్తాడో అనేటువంటి భయం వారిద్దరి లోపల కూడా చాలా ఆవరించి ఉంటుండాలి. They are full of fear because Kamsa would come to know sometime or other would kill him. మాయ ఈ విధమైనటువంటి యొక్క ఆటలు ఆడుతుంటారు. This is all. ఒకవైపున ఇతను దైవమే. ఈ దైవాన్ని రక్షించేది ఎవరి చేతనవుతుంది? On one hand, they know that He is God. ఇతన్ని ఏ రీతిగా రక్షించుకోవాలి అని దేవకి వసుదేవులు చాలా బాధపడుతున్నారు. Devaki and Vasudeva were feeling very sad as regarding the protection that could be given to the child. ఉన్నది జైలు. They were in jail. వీరికి బంధనలు వేశారు. They were chained. ద్వారములంతా కూడా మహాభద్రమైన ద్వారములు నిర్మించాడు. The doors are secure. ద్వారపాలకులు మహా రాక్షసులు వంటి వారిని నియమించాడు. The watchmen are almost demons. కానీ ఏం చేసేది? What could be done? ఏ విధంగానైనా సరే నన్ను బయటకు తీసుకెళ్లమని ముందుగానే చెప్పాడు ఈ పుట్టబోయేటువంటి బిడ్డ. Come what may, the child said, take me out somewhere or other. ఒక చిన్న బుట్టలో పెట్టుకున్నాడు. ఎట్ట నేను బయటికి పోయాడు. He brought the child in a basket. How to get ఒక్క out of నిమిషం prison? లోపల చేతులకు ఉన్నటువంటి బంధనలు ఊడిపోయినాయి. In a minute's time, the chains were ద్వారములు released. తెచ్చుకున్నాయి. The doors were open. అర్ధరాత్రి వేళ It was midnight, 3 గంటలు. 3 o'clock. ద్వారపాలకులు చక్కగా నిద్రపోతున్నారు. The watchmen were sleeping. ఎవ్వరూ అక్కడ లేరు. None were there. వెళ్ళాడు. He went, proceeded. అతను వెళుతుంటే కుంభవర్షం కూర్చింది. As he was going, this ఈ downpour of కుంభవర్షం rain. అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆనందములకు చిహ్నంగా ఉంటుండాలి. This downpour of rain is a sign of ఇది bliss. పవిత్రతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి. It is a sign of sacredness. దైవం ఉద్భవించాడనేటువంటిది మేఘములు కూడా హర్షించింది. As God is born, even clouds are happy and joyful. తలపైన పెట్టుకున్నాడు వసుదేవుడు. Vasudeva kept the basket on the head. వెళ్తున్నాడు గోకులానికి. He was proceeding to Gokula. కానీ మధ్యలో జమునా నది వచ్చింది. But in between he saw Yamuna river. దైవమే వెళుతుండగా దీన్ని అడ్డు పెట్టేటువంటి వారు ఎవరున్నారు? When God himself is proceeding, who can వర్షమునకు object? ఆదిశేషుడు అడ్డంగా వచ్చాడు. Adisesha came in between. ఆ నదిలో వెళుతుంటే దారి అంతా చక్కగా విడిచింది. The river gave the path to proceed. అదే సమయమునకు యశోదకు మాయాశక్తి ఉద్భవించింది. At the same time, Yashoda gave birth to Maya Shakti. కానీ అక్కడ కూడా అందరూ మైమర్చి ఉంటున్నారు. At the time they also, ఈ people were దేవకి sleeping. వసుదేవుడు ఆ బిడ్డను అక్కడ పెట్టాడు, ఈ బిడ్డను తీసుకున్నాడు, తిరిగి తట్టలో తీసుకుని వచ్చాడు. Vasudeva kept this child over ఇది there and అంతా collected the కూడా child and దైవ brought her ఆజ్ఞ back. ప్రకారం జరిగింది. Everything is as per God's కానీ command. ఎవరు దీనిని నమ్మరు. But no one would ever believe. ముందే దైవం వేసినటువంటి ప్లాన్. It's all the divine plan. ఎవరు కూడా అర్థం చేసుకోరు దైవాన్ని. No one can understand God. ఇలాంటి భగవత్ లీలలు ఎవరికి కూడా గోచరం కావు. The Leelas, miracles of God cannot be ఒకనొక understood. సమయం లోపల గోపికలు కూడా చెప్పారు. At one time, Gopikas also ఎన్నో said, విధములుగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. they made attempt to know God in various ways. కడపటికి వారికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. Finally, they could not understand anything. అప్పుడే చెప్పారు వాళ్ళు కూడా, Then they also said, నిన్ను గనుగొన్నగలమా కృష్ణ, నిన్ను గనుగొన్నగలమా Krishna, can we recognize you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు, 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడుగు రేణుకుల అస్తమోదలుగా అఖండ రూపుడవై వెలజుట, నిన్ను గనుగొన్నగలమా. ఈ అణువులో అణువుగా ఉంటున్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు, 84 లక్ష జీవరాశుల లోపల నీవు సాక్షాత్కరిస్తుంటున్నావు, అణుస్వరూపంలో ఉంటున్నావు. అలాంటి నిన్ను ఏ విధంగా తెలుసుకోవటానికి వీలవుతుంది అని భగవత్ లీలలను తెలుసుకోవటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. Gopikas have decided it's not possible to know the divinity anyway. Oh Krishna, how to know you? How to understand you? You are smaller than the microcosm, the atom, bigger than the biggest. You manifest in all of the 84 lakhs of the beings. దైవ సంకల్పం చేతి ఏమైనా జరుగుతుంది.
With the divine will, anything can happen. జరగనటువంటిది జగత్తులో ఒక్కటి కూడా లేదు. Nothing is impossible. మట్టిని డైమండ్ చేస్తాడు, డైమండ్ మట్టి చేస్తాడు. The mud can be made into diamond and diamond can ఆకాశం be చేయవచ్చు, ఆకాశాన్ని భూమి చేయవచ్చును. earth can be transmuted into sky. ఇస్తే కదా. It's all divine creation. కనుక దైవ శక్తిని మనం చక్కగా మనం విశ్వసించాలి. We should have full faith in the divine power. ఈ విశ్వాసం ఉండినటువంటి వారికి దైవం ఎప్పుడైనా కూడాను వారికి సరైనటువంటి తన తత్వాన్ని బోధిస్తాడు. Those that have faith will have the teaching from God. కనుక ఈ విధమైనటువంటి యొక్క తన ఆదేశం చేతనే వసుదేవుడు బిడ్డను తెచ్చి ఇక్కడ పెట్టుకుని కుమారుని అక్కడ పెట్టి వచ్చాడు. As per the command, Vasudeva has put the child over there and brought the child from there here. దైవ చిత్రములంత విచిత్రమయ్యా. How mysterious are divine actions. ఆ బిడ్డను తెచ్చి ఇక్కడ దేవకీదేవి ప్రక్కలో పండబెట్టిన తర్వాత మెలకు వచ్చింది. డోర్లంతా తెచ్చి ఉంటుండాలి. ఈ యొక్క ద్వారపాలకంతా చాలా భయపడుతున్నారు. By the time the child is put by the side of Devaki, the doors are open, watchman got up, బిడ్డ కెవ్వున ఏడ్చింది. and the child cried loudly. దేవకీదేవికి ప్రసవం అయిందని చెప్పని తక్షణమే కంసునికి వార్తను పంపించి Kamsa could not sleep because what kind of message, what kind of news he would receive at what time. దుర్మార్గులకు నిరంతరం కూడా తమ దుర్మార్గం యొక్క చేష్టలే గిలిగా ఉంటుంటాడు. They will have only these feelings of fear because of their wicked actions. వచ్చాడు, He came, రథములో దిగాడు, got on from ఆ chariot, బిడ్డను తీసుకున్నాడు. he brought the child. ఒక్కతూరి బయటికి వచ్చి ఎగిరేసి కత్తితో కొట్టాలని ప్రయత్నించాడు. He has thrown the child into the air and wanted to behead with a sword. ఎగరవేసినటువంటి బిడ్డ పైనే వెళ్ళింది. And the child thrown into the air just remained there. ఓ మూర్ఖుడా, Oh foolish man, నా సంకల్పం నీకు తెలియదు. you don't know my will. ఇంకా నిన్ను హతమార్చేటువంటి వాడు ఉన్నాడు. There is one who is going to kill you. వారిని చంపుటకు ఎవరి చేత కాదు. None can kill him. ఇది చక్కగా గుర్తించు. Understand clearly. ఈ వినాశకాలే విపరీత బుద్ధి. Your end is near. నీకు ఈ విపరీత బుద్ధులు పుట్టడానికి నీ వినాశమే కాలం. Your thoughts indicate that your end ఈ is near. కారణాన్ని నువ్వు ఏమాత్రం కూడా తప్పించలేవు. You cannot escape from that. భగవంతుడు కార్యకారణ స్వరూపుడు. God is the very form of cause and effect. అట్టి కార్యకారణ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క చిత్రములను నీవు అర్థం చేసుకోలేవు. You cannot understand God's actions who is the very form of cause and effect. అంతర్ధానమైపోయింది. So saying it disappeared. ఇంకా అప్పటి నుంచి కూడాను ఎక్కడ ఉంటుండాలి ఈ బిడ్డ, ఎక్కడ ఉంటుండాలి Since అన్ని then, విధములైనటువంటి యొక్క అహంకారము, మమకారము ఈ రెండింటి చేతనే గ్రామంలో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు. since then, because of ego, where is the child? Where is he born? He went on killing the children of నిరపరాధులను the entire village. హింసిస్తూ వచ్చాడు. నిరపరాధులను కూడా హింసిస్తూ వచ్చాడు. He went on killing those who are faultless. ఇవంతా ఎందుకు జరగాలి Why అని should కొంతమందికి సందేహం రావచ్చు. some may doubt why should such things happen? కానీ ఇవన్నీ రాక్షస సంహారములకు తగినటువంటి పునాదులు. That's all foundation for the total finishing off the demons. ఈ చిన్న బిడ్డలు ఏం చేశారు? What happened to the child? వారు ఏ పాపము ఎరుగరే? They have ఇలాంటి committed పిల్లలంతా sin. ఎందుకు ఈ విధంగా చంపించటం భగవంతుడు? Why should God lead to such an action as to, చావులు అనేటువంటిది దేహమునికే కాని ఆత్మకు లేదన్నాడు. it is only the body that dies, not Atma. ఏనాటికైనా చావు తప్పినది కాదు. One day or other, you are bound to die. కనుక ఇది కేవలము తన సంకల్పం చేతనే సృష్టించి తన సంకల్పం చేతనే అంత్యం చావిస్తూ వచ్చాడు. The birth is as per his will, so also death. ఈ విధమైనటువంటి భగవత్ సంకల్పములను ఏ విధంగా కూడాను అర్థం చేసుకోలేరు. So no one can understand God's will in any way. క్రమక్రమేణా Gradually, ఇంకా వ్రేపల్లెలో కూడాను ప్రారంభించాడు. he started acting in Vrepalle. ఈ వ్రేపల్లెకు అనేక విధమైనటువంటి రాక్షసులంతా పంపించాడు. He sent all the demons to Vrepalle. ఈ రాక్షసులందరూ కూడాను ఆ బాలుడైనటువంటి కృష్ణుడు హతమార్చాడు. This child Krishna killed them all. ఏ రాక్షసుని కూడాను మిగిలించలేదు. He never kept not even a single demon. ఆ సమయం లోపల యశోద కూడా చాలా బాధపడుతూ వచ్చింది. Yashoda was feeling very sad at the time. కృష్ణుని యొక్క స్వరూపములు అనేక రకమైనటువంటి యొక్క దివ్యంగా కనిపిస్తూ వచ్చాయి. She could see the divine form of Krishna. ఒక రాక్షసి One demon, కంసుడు పంపడం చేత వచ్చి being sent by Kamsa, ఒక సుందరమైనటువంటి స్త్రీగా తయారయ్యి, she has taken the form of a beautiful lady. నీకు కుమారుడు పుట్టాడట, చూడాలని చాలా ఆశగా ఉంటుండాలి. ఇంత కాలమునకు నంద యశోదలకు కుమారుడు పుట్టాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కతూరి నన్ను చూడనిస్తావా? Said, "Oh mother, I have come to know that Nanda Yashoda, they have a child now who is very beautiful. Would you give me opportunity to see the child?"
కానీ ఇది సామాన్యంగా ప్రతి మానవులు యందు ఉండినటువంటి యొక్క సహజ లక్షణాలు. అమ్మ బిడ్డను చూడటానికి అద్దె ఉంటుందని తప్పక లోపల వచ్చి చూడండి అని. It's a natural human quality. No one will object to you. You can certainly see the child. ఆమె ఎవరు? యశోదకు తెలిసినటువంటి యొక్క మనిషిగా వేషం వేసుకుని వచ్చింది. Who is she? She has taken the form of well-known person to Yashoda. అది ఒక రాక్షసి She is a demon. వచ్చింది. She came. యశోద ఆమెకు చూపించింది, లోపల వెళ్లిపోయింది. Yashoda has shown and returned. అయ్యో ఈ బిడ్డకు నేను పాలు ఇవ్వాలని చాలా ఆశపడుతున్నానని చేసుకుంది. కానీ కట్టగడపటికి ఇద్దరి కూడా పెద్ద జగడం జరుగుతూ వస్తుండాలి. She desired to feed the child. Then there started the fight between the two. పాలు పీల్చాడు, రక్తాన్ని కూడా పీల్చి ఆ యొక్క రాక్షసుని అక్కడే హతమార్చాడు. He has squeezed not only the ఈ milk but విధంగా also the blood. చిన్న పిల్లవాడి ఎందే ఇన్ని విధమైన శక్తులంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయని గోకులమంతా కూడా చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు. That mighty power is latent in that child Krishna. All the inhabitants of బాల్యమునందు Gokula were surprised. అనేక విధమైనటువంటి లీలలు. They were all the Leelas of ప్రతి God. అవతారముకును 16వ సంవత్సరం వరకు లీలలు. Every incarnation were Leelalu. 16 నుంచి 35 సంవత్సరం వరకు మహాత్యములు. 16 to 35, miracle. ఈ 35 నుంచి కూడాను 75 వరకు కూడాను బోధనలు. 35 to 75 ఇవన్నీ teaching. కూడాను ప్రతి అవతారములకు 3 విధమైన స్థాయిలు ఉంటుంటాయి. Every incarnation will have these 3 steps. ఈ 16 సంవత్సరం వరకు కూడా కృష్ణుడు అనేక రకమైనటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చాడు. Till the 16th year, Krishna has been showing these Leelas. ఈ లీలల యొక్క హద్దులు ఏమాత్రం కూడా పెట్టినకు వీలు కాదు. You cannot decide, put limits to these Leelas. మితిమీరినటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చారు గోకులకు, గోపాల పిల్లలు. He was showing limitless Leelas to all those people కానీ covered. వాడు అర్థం చేసుకోలేదు. But they could not know. ఒకానొక సమయం లోపల At one time, బలరామకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నారు. Balarama Krishna were playing. ఆడుకుంటున్న సమయం లోపల కృష్ణుడు కేవలం మట్టి తినుకుంటూ వచ్చాడు. As they were playing, Krishna started eating the mud there. బలరాముడు వచ్చి యశోదకు చెప్పాడు, Balarama came and complained to అమ్మా Yashoda. మట్టి తింటున్నాడు తమ్ముడు అన్నాడు. Mother, brother is eating the mud here. తల్లి పరిగెత్తి వచ్చింది. Mother came running. ఈ మట్టిలో ఏముంటుండాదో కంసుడు పంపినటువంటి విషమట్టి ఏమిటో. This mud may contain some poison. నిరంతరము యశోద నందులకు ఈ విధమైనటువంటి భయభ్రాంతులు కలుగుతూ వచ్చాయి. This sort of fear was there among Yashoda and Nanda all the time. ఏది మట్టి తిన్నావట అని అడిగింది. She asked, what, you have eaten the mud? అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. Then Krishna started telling. తన యొక్క సహజ లక్షణాన్నంతా కూడాను చక్కగా నిరూపిస్తూ వచ్చాడు యశోదకు. He started proving all his natural qualities. అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆకుంటిన వెర్రినా ఓ అమ్మా మన్ను తినంగనే శిశువునా. నేను చిన్న పిల్లవాడినా. To eat the mud, am I a child? ఆకుంటినా. Am I hungry? Am I hungry? ఆకుంటిన వెర్రినా. నేను పిచ్చివాడినా. Am I mad? నేను పిచ్చివాడి కాదు. I'm not mad. నేను ఆకలితో అనుభవించినటువంటిది కాదు. I'm not hungry. నేను బాలుడే కాదు. I'm not a child. అనగా ఏమిటి? నేను దేవుడను అనేటువంటి అర్థం చూపించాను. Then what does it mean? I am God. That is the కానీ ఈమె దేహ సంబంధమైనటువంటి యొక్క వాత్సల్య భావంతో ఉండటం చేత దేవుడు అని అనుకోలేదు. Because of physical affection and attachment, she could not కేవలం take him as పుత్ర God. వాత్సల్యంతో మునుగుతుండాలి యశోద. She has got attachment towards her son. తెరుచు మట్టి ఉన్నాదో లేదు చూడాల. Open your mouth. Let me see the mud there. తెరిచాడు. He opened his mouth. లోకములన్నీ కూడాను ఆ యొక్క కంఠమునందే కనిపించాయి. There she could see all the worlds there. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము తెలుపన్నేరకయున్నదాననో యశోదాదేవి కానో. నేను యశోదను కానేమో. I may not be Yashoda. ఇది కలయో Is it a dream? లేక వైష్ణవమాయో An illusion of ఏమిటో Krishna? ఇది What's all నాకేం that? అర్థం కాలేదనుకుంది. She thought that she ఈ could not విధంగా comprehend. తల్లికిని తండ్రికిని బిడ్డలకు అందరికి కూడా ఒక ఆశ్చర్యం కల్పించేటువంటి రీతిగా తాను ప్రవర్తిస్తూ వచ్చాడు. Like this, the mother, the father, everybody were taken by surprise. ఎవ్వరు కూడా దీనిని అర్థం చేసుకోలేకపోయారు. None could comprehend. ఒకానొక సమయం లోపల At one time, కొంటివాడు బలరాముడు
Balaram is mischievous. ఎప్పుడు కూడా నువ్వు కృష్ణుడు ఏదో ఒక విధంగా కూడాను హాస్యం చేయాలని, ఈ విధమైన మహాత్యములంతా కూడాను ప్రజలకు అందించాలని సదుద్దేశంతో సరుతూ వచ్చేటువంటి వాడు. He always made fun of Krishna in order to see that the mysteries of Krishna would be known by the whole world. ఏయ్ కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు. Said, Krishna, you're not the son of Yashoda. అమ్మ తెల్లగుంది, నాన్న తెల్లగున్నాడు, నీవు నల్లగుంటున్నావు, ఇది నీవు యశోద కొడుకు కాదు అన్నాడు. Mother and father, they're fair in their complexion, but you are dark, so you are not their son. సత్యమే చెప్పాడు, యశోద కొడుకు కాదు. He said the truth. He's not the son of Yashoda anyway. కృష్ణుడు పరిగెత్తొచ్చాడు. Then he came running. అమ్మా చూడు, నేను నీ కొడుకు కాదట. The mother said, అమాయకంగా అడుగుతున్నాడు. he said, Mother, he says that I am not your son. నీవు తెల్లగున్నావు, నాన్న తెల్లగున్నాడట, నేను నల్లగున్నాను, కాబట్టి నీ కొడుకు కాదు నేను. You are fair, father is fair, but I am నిజం dark. చెప్పు అని చెప్పని ఒకే పట్టుపట్టాడు. And he determined, tell me the truth, he said. ఆమెకు తెలియదు. He doesn't know. నాయన, నేను సత్యం చెప్తున్నాను, నా కుమారుడే, నీవు సాక్షాత్ నా కుమారుడే అని చెప్పింది. He said, my dear son, you are my son only, I am telling you the truth. చేశాడు, తిరిగి వెళ్ళాడు. And then he ate ఈ his food and విధంగా slept. కూడాను అనేక రకములుగా సామాన్య మానవుడి వలె ప్రవర్తిస్తూ, అమాయకుడి వలె జీవిస్తూ, అనంతమైన శక్తులను నిరూపిస్తూ తాను దివ్యత్వంగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. Like this, like an ordinary human being, like an innocent one, he was showing his infinite power and the divinity to the world. లోకములో హరి, నారాయణ, విష్ణు అనేటువంటి పదముల కంటే కూడాను కృష్ణ అనేటువంటి పదం చాలా మధురంగా ఉంటాయి. In this world, more than names like Hari, Narayana, Vishnu, Krishna is sweeter. అదే విధంగానే లక్ష్మి, దుర్గా, సరస్వతి, సత్యభామ, రుక్మిణి అనేటువంటి ఈ పదముల కంటే రాధా అనేటువంటి పదం చాలా మధురంగా ఉంటుంది. Likewise, more than the names of Lakshmi, Durga, Saraswati, Radha's name is quite simple and easy. కనుకనే జగత్తు లోపల ఏది సులభము, ఏది మహాప్రీతిగా ఉంటుంటాదంటే కృష్ణ రాధ, కృష్ణ రాధ అనేటువంటి చాలా మధురంగా ఉంటుంటాడు. What is most endearing in this world are these two names, ఏమిటి ఈ Krishna, Radha. కృష్ణారాధలు? Who are they, Krishna, Radha? కృష్ణ దైవము, Krishna is God, పురుషుడు, is man. రాధ ధర, Radha, Dhara, ప్రకృతి. nature. కాబట్టి ప్రకృతి ప్రతి ఒక్కరికి అభిష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంటాడు. Everyone likes the nature. ప్రకృతిని ప్రతి మానవుడు కూడా దానిని ఆరాధిస్తాడు. Everyone worships ప్రతి nature. మానవుడు కూడా దాన్ని ఆకర్షిస్తాడు. Everyone is attracted by ప్రతి nature. మానవుడు దానిని ప్రేమిస్తాడు. Everyone loves ఈ nature. ప్రకృతి నా యొక్క ఆధారమే. This nature is my basis. అది ధరా రాధ. This is Dhara, the earth, the nature. That's ఈ Radha. విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాలంతా కూడాను జగత్తుకు నిరూపించేటువంటి నిమిత్తమై ఈ యొక్క భాగవతం ఏర్పడుతూ వచ్చింది. అదే విధంగానే దైవత్వం గురించి బోధించేటువంటి సమయం లోపల అనేక విధమైన అడ్డులంతా తగులుతూ ఉంటాయి. As we speak of divinity, you find so many obstacles. ఈ యొక్క మంచి లోపల కూడా చెడ్డు చేరుతూ ఉంటాది. Even in good, you find bad. మంచి చెడ్డల యొక్క చేరికని మాధవత్వం యొక్క చర్య. The actions of the divinity are the combination of good and bad. దుఃఖమే లేకపోతే సుఖములకు విలువే లేదు. When there's no misery, happiness has no value. కనుక So, ఈ దివ్యత్వమైనటువంటి అవతరించేందుకు పూర్వము అన్ని రకములైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు ప్రపంచములను ఆవరిస్తూ ఉంటాయి. prior to the divinity taking a human form, there will be so many obstacles, the troubles and the కేవలం problems. దైవత్వమునకు మాత్రమే కాదు, మానవత్వానికి కూడా ఇవన్నీ సంభవిస్తుంటాయి. Not merely to God, even to a human being. ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తునందు ఎంత కోటీశ్వరుడైనప్పటికీ వారికి ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క అశాంతులు అన్ని ఆవరిస్తూ ఉంటుంటాయి. Every human being, let him be a millionaire, will have restlessness. పరిత్యాగి అయినటువంటి సన్యాసులు కూడాను ఈ చింతలు వస్తూ ఉంటుంటాయి. Even renunciants will have problems. వశిష్ఠ మహర్షి Vasishtha, great sage, ఇతను కేవలం మహనీయుడైనటువంటి వాడు. is a noble soul. సర్వ విద్యలు కూడాను He హస్తగతమైనటువంటి is expert of all forms of ఇతను wisdom. దైవ ఋషి. He is very God ఇంత himself. దైవ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుడు కూడాను He is that godly sage, ఒక్కొక్క సమయంలో దైవత్వాన్ని గుర్తించుకోలేకపోయాడు. at times could not recognize divinity. ఇతను శ్రీమన్నారాయణుడు అని తెలుసును. He knows that his incarnation of ఒక Narayana. సమయంలో దశరథునికి చెప్తున్నాడు ఈ యొక్క వశిష్ఠులు, Vasishtha was telling to దశరథ Dasharatha, నాకేమీ నీ దగ్గర నుంచి అక్కర్లేదు. Dasharatha, I don't want anything from నీ you. దగ్గర వచ్చి నేను పురోహితునిగా ఉండడానికి నాకేమీ అవసరం లేదు. I don't need to be a priest. కానీ నీ గృహంలో సాక్షాత్ నారాయణమూర్తి ఉద్భవిస్తున్నాడు కనుక అతని యొక్క చర్యలు చూడాలి, అతనికి సేవలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో నేను నీ దగ్గర వచ్చి పురోహితునిగా పనిచేస్తున్నాను. I have come here as a priest in your family only to watch the God born in ఈ your ధనకర్మ family. వస్తువు అనాథులు నాకు అక్కర్లేదు.
I don't want any other comforts from you. వశిష్ఠుడు వారు సంకల్పించుకుంటే సర్వం కూడా ఏర్పడుతుంది. If Vasishtha wills, anything can happen. కానీ ఆ దైవం కోసం నేను నిన్ను చేరానన్నాడు. In fact, I came to you only for God. ఇంత తెలుసుకున్నటువంటి వశిష్ఠుల వారు కూడాను Vasishtha, having known so much, తరువాత రామునకు ప్రబోధన చేస్తూ వచ్చాడు. later he started teaching to Rama. అది వశిష్ఠ గీత అన్నారు. That is called Vasishtha Gita యోగ వాసిష్టము అన్నారు. or Yoga Vasishtama. అనగా ఏమి రామునకు బోధించినటువంటి బోధనే యోగ వశిష్టము. It is the teaching given to Rama is Yoga ఇంత Vasishtama. తెలుసుకున్నటువంటి ఒక వశిష్ఠునికి ఎందుకు ఈ మాయ రావటం? Vasishtha has known so much, why should he అనగా get deluded? సామాన్యమైన మానవత్వంగా తాను ఆవిష్కరించు తర్వాత దివ్యత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాడు. Though there is human aspect, the divinity is also కారణం proved later. ఉపాధియే. It is only vesture responsible. ఉపాధి. It is only vesture. ఇంకొక చిన్న ఉదాహరణము. Another small example. ఈ లోకము లోపల అనేక మంది అనేక విధమైనటువంటి ముహూర్తాలు పెడుతుంటారు పండితులు. The scholars, pandits, they set aside auspicious moments. కానీ శ్రీమన్నారాయణ అయినటువంటి యొక్క రాములకు కూడాను ఒక పట్టాభిషేకానికి వశిష్ఠ వారే ముహూర్తం పెట్టాడు. It was Vasishtha who has given a specific time, auspicious time, for the coronation of Rama. తెల్లవారి 7 గంటలకు కారణేషన్ సింహాసనం ఎక్కాలి అని పెట్టాడు. Rama is to be coronated at 7 o'clock in the morning. చెప్పాడు. He said, ఆ యొక్క ముహూర్తము తెల్లవారి 7 గంటలకు అరణ్యవాసంగా మారిపోయింది. on the same, at the dot of time, auspicious moment, he went to the forest. ఏంటి ఈ ముహూర్తం యొక్క పవిత్రత? Then what does it ఎవరు lie? పెట్టినటువంటిది ఏదో ఒక పంచాంగ బ్రాహ్మణుడు పెట్టినటువంటిది కాదు. Is not by any Panchanga Brahmin. సాక్షాత్ వశిష్ఠుడు వారు పెట్టినటువంటిది. It is all the బ్రహ్మ time. ఋషి Vasishtha is Brahmarshi. అతను పెట్టినటువంటిది కూడా ఈ విధంగా మార్పు వస్తూ వచ్చింది. It is only his అనగా date given. దైవ సంకల్పమునకు ఏ ముహూర్తం కూడా అడ్డు రాదు. For the divine will, nothing can వారు come on the పెట్టే way. ముహూర్తం ఒకటి, జరిగేది మరొకటి. The auspicious moment given is something ఇవన్నీ కూడా different had ఏమాత్రం happened. కూడా పనికిరావనేటువంటి యొక్క సత్యాన్ని ప్రపంచానికి ప్రబోధించే నిమిత్తమై ఈ రకంగా చేస్తూ To వస్తుంది. tell to the world that nothing come in between the divine will and the situation, this had happened. కనుక ప్రతి సంకల్పం కూడా భగవత్ సంకల్పమే నెరవేరుతుంది కానీ ఎవరి సంకల్పము నెరవేరు. It's only God's will that will succeed, nothing else. అయితే However, భగవంతుడు సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యొక్క భక్తుని యొక్క అభిష్టానికి తాను లోబడుతుంటాడు. God submits himself to a devotee who has no desire. ఈశ్వర సంకల్పం చేతనే మార్కండేయుడు పుట్టాడు. It's only because God's will Markandeya was born. అతనికి 16 సంవత్సరాలని ఆయుష్ మాత్రం నిర్ణయించాడు. He has given prescribed limited lifespan of 16 ఆ years. బిడ్డ నేను బ్రతికేది 16 సంవత్సరం. I'm going to live for 16 years. నాది కేవలం అపవిత్రమైన జీవితంగా నేను జీవించకూడదు. Let me not lead ఈ unsacred 16 life. సంవత్సరాలు కూడా దైవం దీనికి అతీతంగా భావిస్తాను నా కాలాన్ని. Let me surrender the 16 years lifespan to God. సత్కీర్తిని తెచ్చుకోవాలి. Let me get a good name. సత్పుత్రుడు అనేటువంటి పేరును తేవాలి Let me get a good name as అని a చెప్పి good son. నిరంతరం కూడా ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు. So saying, he prayed to Shiva. ఈశ్వరుడే ఆయుష్ను ప్రసాదించాడు. It's only Ishvara who gave life. కానీ ఈ భక్తుని యొక్క శక్తి వల్ల ఆ 16 సంవత్సరం కూడా క్యాన్సిల్ చేశాడు భగవంతుడే. Because of the power of the devotee, God himself has withdrawn, తన cancelled. సంకల్పాన్నే మార్చుకున్నాడు కానీ భక్తుని సంకల్పాన్ని మార్చలేదు. He changed his own idea, but not that of the కనుకనే devotee. భగవంతుడు భక్త సులభుడు అని చెప్తూ వచ్చారు. Therefore God submits himself to a భక్త devotee. పరాధీనుడు అని పిలుస్తూ He is వచ్చారు. in the hands of the devotee. అనగా భక్తుని యొక్క శక్తి కూడా అన్ని విధమైనటువంటి ఇదిగా ఉంటుంటారు. That is the mighty power of the భక్తుని devotee. శక్తిని కూడా ఈ విధమైనటువంటిదని నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు. None can decide and estimate the power of the కానీ devotee. ఈనాటి భక్తులు But modern devotee, పార్ట్ టైం డివోటీస్, modern devotee is a part-time devotee. ఒక్క నిమిషంలో భక్తులుగా ఉంటారు, In a minute he is a మరో devotee. నిమిషంలో భక్తులుగా అవుతారు, Later మరో glutton. నిమిషంలో యుక్తులు పొందుతారు. And then full of knack. ఈ విధమైన కుయుక్తుల లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. He spends time in knacks and tricks. నా ముందు ఒకటి వెనుక మరొకటి. We act in front in one way, different is ఇది different. భక్తి అనిపించుకోదు, It can't be devotion. కేవలం ఇది మోసము అనిపిస్తుంది. It is deceit, cheating. ఇది తనను తాను చీట్ చేసుకోవటమే. You are cheating yourself. నన్ను చీట్ చేసేవారు ఎవరు లేరు. You are not cheating God. ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి చీటింగ్ లేదు. Because there is no cheating in God. భావం తద్భవతి. As is the feeling, so is the concept. ఎవరికి వారు చేసుకోవటమే ఈ చీటింగ్. Each one is cheating one's own self. కనుకనే నాకెవ్వరూ ద్వేషం లేరు. I don't hate నేను anyone. ఎవరికి ద్వేషం కాను.
I don't hate anybody. అయితే ఈ ద్వేషం ఉంది అనుకోవచ్చును. But you may feel there's ఇంకా అది hatred. నీ ద్వేషమే కానీ నా ద్వేషం కాదు. It's all your own hatred, not me, not అదే mine. విధంగా దైవత్వం లోపల ఏ యొక్క మాలిన్యము ఉంటుండదు. In divinity there's no dirt, nothing whatsoever. అది పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయం. It is sacred, pure and unsullied. కానీ అట్టి పరిశుద్ధమైన హృదయాన్ని భక్తులు తెలుసుకోలేకపోతుంటారు. The devotee are not able to understand that pure heart. కేవలం ఉపాధి యొక్క భేదమును పురస్కరించుకొని, Basing on the body, the ఉపాధి Western, యొక్క నడతలను పురస్కరించుకొని, because actions of the Western, ఉపాధి యొక్క జీవితాన్ని పురస్కరించుకొని, basing on the life of the ఒక body, నిమిషంలో మానవత్వం, ఒక నిమిషంలో దైవత్వం అనేటువంటి భావమును భక్తులు యందు ఆవిర్భవిస్తుంటారు. the devotee develops a feeling that at times he is human, at times he is God divine. ఇదే మాయా అని. This is illusion. మాయ అనగా ఏమిటి? What is illusion? లేని దానిని కల్పించుకోవటము, Only ఉన్న superimposition, దానిని మర్చిపోవటము. forgetting that it ఇదే exists. మాయ. This is illusion. సా మాయ ఇది మాయ. ఏది ఉన్నదో దాన్ని మర్చిపోతున్నారు. You forget what is existing. ఏది తెలుసుకున్నారో దాన్ని కూడా మర్చిపోతున్నారు. What you have known, you forget that. తెలియనటువంటి దానిని తెచ్చి పెట్టుకుంటున్నారు. But you bring that what you do not know. కాబట్టి ఉపాధి భేదాన్ని మీరు ఏమాత్రం కూడా ఊహించరాదు. So don't go by the concentration of ఉపాధులు రెండు vesture. ఒక్కటే. Both the bodies are same. కానీ అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు లక్ష్యం చేయాలి. But keep in view the divinity ప్రతి behind. మానవుని ఎందుకు ఈ దివ్యత్వం ఉంటుండాలి. Every human being has divinity. అది ఆర్ యు గాడ్ అన్న ప్రశ్నించినప్పుడు అవును నేను గాడే. If there's a question, are you God? Yes, I am. నేనే కాదు నీవు కూడా గాడే. I am God and you are also God. కనుక అందరూ భగవత్ స్వరూపులే. So all are forms of God. అయితే But ఇక్కడ వ్యత్యాసం ఏమిటి? what's the difference? ఈ భగవత్ తత్వం అనేటువంటి నిరంతరము ఉండేటువంటి ఒక తత్వం ఇది. అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి తత్వం మీది. Here you find the divinity present continuously, whereas it appears intermittently in us. ఒకానొక సమయం లోపల At one time, అర్జునుని ప్రశ్నించాడు కృష్ణుడు. Krishna questioned Arjuna. అర్జున, Arjuna, ఏంటి నువ్వు చాలా విచారిస్తున్నావు? why are you feeling so sad? స్వామి, ఇది పెద్ద యుద్ధం జరగబోతుంటుండాలి. ఎంతమంది బంధువులు నశిస్తారో, క్షీణిస్తారో, మరణిస్తారో. Swami, there's going to be a big war now. How many relations, how many friends are going to lose their lives? వీరందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి వారు కాదు, మనతో పాటు తరతరముల నుంచి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉంటున్నారు. Oh madman, they are not the people of today. They have been there with us all చచ్చేవాడు generations. కాదు, వారు చచ్చేవారు కాదు. You are not the killer, they are not going to be killed. They కేవలం die. నీ యొక్క అభిమానమే ఇన్ని విధమైనటువంటి ఊహలకు పనిచేస్తుంది. It's only your attachment that leads to delusion. నీ యొక్క అటాచ్మెంట్ ఇంతవరకు కూడాను మోసపోతుండాలి. It's only attachment that is నీవు deceiving. చంపలేదు, వారు చావటం లేదు. You are not going to kill, they are not going to be చంపేది killed. నీవు కాదు, బ్రతికించేది నీవు కాదు. You are not the killer, nor would bring them to life. నీవు నేను అనేక తరముల నుంచి వస్తూనే ఉంటున్నాం, వారు కూడా వస్తూనే ఉన్నారు. You and I, and they also have been coming over generations. అయితే స్వామి, ఈ సత్యం మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియకుండా ఉంటున్నది. దీనికి కారణం ఏమిటి? But then Swami, you know this truth. How is it that we do not know? నేను ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి మాత్రమే నేను తెలుసుకోగలుగుతున్నాను. I am able to know what's happening now in the గడిచిన దానిని present. నేను తెలుసుకోలేకపోతున్నాను. But I don't know the past. దీనికి కారణం ఏమిటి? What's the reason? అప్పుడు అడిగాడు. Then he asked. దీనికి చక్కని ఉదాహరణ నీకు చెప్తున్నాను. I am giving a good example. నీకు ఎంత వయస్సు? What's your age? స్వామి, ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు అన్నాడు అర్జునుడు. Arjuna says, Swami, my age is 84 now. అయితే 10 సంవత్సరాల కిందట నువ్వు ఉన్నావు కదా. Were you not present 10 years back? 10 సంవత్సరాల కిందట నీవు లేకపోతే ఈనాడు 84 సంవత్సరాలు ఎట్లా వస్తుంది? If you are not present 10 years ago, how can you be 84 now? 5 సంవత్సరాల కిందట నువ్వు ఉన్నావా? 5 years back, were you present? ఉన్నాను స్వామి, ఉన్నాను. I said, yes, Swami, I was there. అయితే సరే, నీకు పెళ్లి ఎప్పుడైంది? When were you married? బాగా టైము కాలము అంతా నిర్ణయించి చెప్పాడు. ఫలానా సంవత్సరంలో, ఫలానా కాలంలో, ఫలానా టైంలో నాకు వివాహం జరిగింది అన్నాడు. He gave the specific date and the time. వివాహం జరిగి ఎంత కాలమైంది? When were you married? 60 సంవత్సరాలు అయింది. He was married at 60. 60 సంవత్సరాల కిందట జరిగినటువంటి నీకు జ్ఞాపకం ఉంది. You know what happened 60 years. నీవు ఎప్పుడు పుట్టావు? When were you born? నేను 74 సంవత్సరాల కిందట పుట్టాను I అన్నాడు. was born 74 ఫలానా years back. టైము కాలం అంతా చెప్పాడు. He gave the date and the time. ఇవన్నీ నీకు తెలుసును. You know all these. అయితే Then, 3 సంవత్సరాల కిందట 3 years back, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. on Kartika Suddha Purnami, where were you present? అయ్యో తెలియదు స్వామి. He said, Swami, I don't know. అప్పుడు ఎక్కడ ఉంటున్నాను నాకు తెలియదు అన్నాడు. I don't know where I was. అయితే నీవు ఉన్నావు కదా. But were you not present? ఉన్నాను, Yes, I was. కానీ తెలియదు. But I don't know. కారణం ఏమిటి? What's the reason? 3 సంవత్సరముల ముందు జరిగినటువంటిది నీకు తెలియదు. 60 సంవత్సరాల కింద జరిగినటువంటిది నీకు తెలుస్తున్నావు.
What happened 3 years ago, you do not know. But what happened 6 years back, you know that. అనగా ఏంటి, అది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కాబట్టి నువ్వు తనలో చేర్చుకున్నావు. Because you consider them important, you remember them. ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నువ్వు మర్చిపోతున్నావు. As this is not important, you are forgetting. కానీ నీవు ఉన్నావు. But you are there. అదే విధంగానే Likewise, దైవత్వం అనేటువంటిది మర్చిపోతున్నారు. you are forgetting divinity. ఇంపార్టెంట్ కాకుండా ఉంటుంది అది వీళ్ళకు. Because you don't consider it కేవలం important. మానవత్వం అనేటువంటి దానిపైన ఎన్నో సంవత్సరాల కింద జరిగినటువంటి కూడా మీరు జ్ఞప్తికి You తెచ్చుకుంటున్నారు. proceed along the human nature and start remembering what all happened long back. ఈ లక్ష్యం అంతా కూడా నువ్వు మానవ లక్ష్యంలో ఉండటం చేతనే దీన్ని అనేక రకంగా పెంచుకుంటున్నావు. దైవ లక్ష్యం నీవు లేదు. You always aim at the human nature, but not towards the దైవ divinity. లక్ష్యం లేకపోవడం చేతనే దైవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. As you don't aim at the divine, you don't understand the కానీ divinity. దైవం కూడా నీలోనే ఉన్నాడు. God is in you. నీవే దైవమై ఉంటున్నావు. You are God. కనుకనే ఈ మానవత్వంతో కూడినటువంటి యొక్క అవతార తత్వము అర్థం చేసుకోవడం చాలా కష్టం. Therefore, it's very difficult to understand the divinity when he comes in human ఒకవైపున form. చూస్తే ఒక ఉపాధిగా మానవ స్వరూపము, On one hand, you find human form. మరొక వైపున చూస్తే ఇది దివ్య తత్వము, On the other hand, the దివ్య divinity, శక్తి. the divine power. అది నిజమా, ఇది నిజమా? Is that true or is this true? ఇది ఏది నిజమంటే రెండు నిజమే కాదు. Both are true. రెండు నిజము కాదు. Both are not true. అయితే ఉపాధి మాత్రం దూరం చేసి దివ్యత్వాన్ని మాత్రం లక్ష్యం పెట్టి అది నిజం. Just give up the feeling of wasted body, follow the ఒక చిన్న divinity. ఉదాహరణము. A small example. జనక మహారాజు Emperor రాత్రి Janaka డిన్నర్ చేశాడు. arranged dinner. భుజించి తాను మాట్లాడుతూ ఉండేవాడు. After eating, he started conversing. కానీ దాసీలంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు. The many servants were serving. మహారాణి కూడా ప్రక్కనే కూర్చుంది. The queen by his side. ఉన్నట్టు ఉంటుంది All of a sudden, ఈ జనక చక్రవర్తికి నిద్ర వచ్చింది. Emperor Janaka started sleeping. కొంచెం తూగడానికి ప్రారంభించాడు. He was just going down. మహారాణి పరిచారకులను పోమని చెప్పింది. And the queen asked the servants to leave the place. మహారాజును నిద్రించమని చెప్పి ప్రార్థించింది. And she prayed to the king to take rest and sleep. పండుకున్నాడు. He was resting. అతనికి ఒక పెద్ద కల వచ్చింది. Then he started dreaming. ఏమిటి ఈ కల? What's the dream? పరరాజులంతా కూడా అతని రాజ్యం పైన పడి That all the neighboring kings invaded him. ఇతన్ని ఓడించి He was defeated. ఈ రాజ్యం నుంచి తరమగొట్టి And he was driven out of the వారు kingdom. పరిపాలన చేస్తున్నారు. And they started ruling the kingdom. కానీ రాజ్యం అంతా వదిలిపెట్టి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు జనకుడు. Janaka left all his kingdom and traveling along the ఆకలి forest. వేస్తుండాలి. He was feeling hungry. దుఃఖం పొర్లి He వస్తుంటుండాలి. was feeling very sad. ఆకలి 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 అని అరుస్తూ ఉన్నాడు. He was shouting because of hunger. ఏదో ఒక కోయ జాతి వాడు ఇంత అన్నం పెట్టుకుని తినడానికి సిద్ధంగా ఉంటున్నాడు. There were tribals who were ready to eat at the time. అక్కడికి పరిగెత్తాడు. ఆకలి 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 అన్నాడు. He approached the tribals and said, I'm hungry, hungry. ఒక ఆకును తీసి ఇంకొక ఆకులో పెట్టి ఈ జనక మహారాజుకు అందిస్తూ ఉన్నాడు. They have placed the food on one leaf and covered ఈ it with లోపల another ఒక leaf. గద్ద వచ్చి ఆ ఆకును కొట్టుకుని పోయింది. In the meantime, eagle appeared there and collected the food. అన్నం కింద పడిపోయింది. All food fell on the ground. ఇది చేతికి చిక్కినటువంటిది కూడా నేను అనుభవించలేకపోయానని బాధపడి గట్టిగా అరిచాడు. ఆకలి అన్నాడు. As he could not eat the food on hand, he ప్రక్కన shouted. ఉన్నటువంటి రాణి గారు లేపారు. ఏమిటండి అరుస్తున్నారు అని. Then the queen lying by his side made him get up. లేచాడు. He got up. లేచి చూసేటప్పటికి హంసతూలికా పాన్పు, When he's awake, he could find the bed, అతని శయ్య గృహము, the royal bed and bedroom. ఆస్థానము, It's all the court. ప్యాలెస్ లో ఉంటున్నాడు. He was in a palace. కానీ కల లోపల అడవి లోపల బాధపడుతున్నాడు. But in his dream, he was feeling sad in the forest. ఇది చూశాడు, అది చూశాడు. He saw this and that. ఏమీ తెలియకపోయింది. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని ప్రశ్న వేసుకుంటూ Then he went on questioning, is that true or is this true? రాణిగారు ఎన్నో విధములుగా ప్రశ్నించింది. ఏమిటండి మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఏమిటి ఇది చెప్తున్నారు, ఏమి జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా. The queen went on questioning, what is it you are talking like a madcap, telling repeatedly, is that true or is this true? రాణి గారికి చాలా ఇదైపోయింది. ఏదో పిచ్చి పట్టిందో ఏమిటో, ఎందుకో ఈ విధంగా మహారాజు ఈ విధంగా పలుకుతున్నాడని వశిష్ఠుల వారిని పిలిపించింది. The queen thought that the king turned mad and therefore summoned Vasishtha. వశిష్ఠుల వారు వచ్చారు. Vasishtha came. అతని దగ్గర కూడా మీరు ఏమాత్రము లక్ష్యం చేయలేదు, ఏ విధంగా పలకలేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా. He was not mindful of the presence of the sage Vasishtha. He went on repeating same thing, is that true or is this true? యోచించాడు వశిష్ఠుల వారు, ధ్యానంలో కూర్చున్నాడు.
Vasishtha thought over and sat in కారణం meditation. ఏమిటి ఎందుకు యోచించాడు. He thought the reason ఓహో, behind. కళ లోపల తాను ఇన్ని విధమైన బాధలు పడ్డాడు, పరాభవం అయిపోయి పరరాజ్యమునంతా కూడా ప్రవేశించి అతన్ని అడవులు పాలు చేశారు. ఆ విధమైనటువంటి అవస్థలు అక్కడ పడ్డాడు. So he saw the suffering and the trouble in the తిరిగి dream only. He మెలకువ lost his వచ్చిన kingdom. తర్వాతనే ఈ రాజ్యం కనిపిస్తున్నది. The moment he is awake, he finds his kingdom now. అప్పుడు వశిష్ఠ వారు చెప్పారు, రాజా అది నిజం కాదు, ఇది నిజం కాదు, నీవు నిజం అన్నారు. Then sage said, "O king, that is not true. This is not true, but you are true. జాగ్రత్తలోనూ నీవున్నావు, In the waking state you are there. స్వప్నంలోనూ నీవున్నావు. In dream you are అది there. స్వప్నము, అది నైట్ డ్రీమ్, ఇది డే డ్రీమ్. That is a night dream. This is the day dream. డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు. There is no night dream in the day dream. There is no day ఈ dream in రెండు the night డ్రీములోనూ dream. నీవున్నావు. But you are present in యు both. ఆర్ ట్రూత్ అన్నాడు. You are the truth. నీవే సత్యం అన్నాడు. You are the truth, he said. అదే విధంగానే Likewise. మానవత్వము దివ్యత్వము రెండు ఉన్నప్పుడు దివ్యత్వం నిజమా, మానవత్వం నిజమా, దివ్యత్వం నిజమా, మానవత్వం నిజమా అనేటువంటి యొక్క సందేహాలకు అవకాశం ఇస్తుంటారు. Likewise, when both are present, the divinity and the human quality, we begin to question, is that human quality true or is the ఆ divinity దివ్యత్వం true? అనేటువంటిది నీవు చూసింది నిజం కాదు, ఈ నువ్వు చూస్తుండేటువంటిది మానవత్వం నిజం కాదు. రెండింటికి నీ పవిత్రమైనటువంటి ఒకటి ఉంటుండాలి. What you have watched is the divinity is not true, the human quality is ఆ not పవిత్ర true. భావముతో నీవు చూసినప్పుడు ఈ పవిత్రం కూడా అర్థమవుతుంది. When you watch with the sacred feeling, you will understand the sanctity behind. దైవత్వం అనేటువంటిది పవిత్రతనే ఆకర్షిస్తూ The ఉంటుంటారు. divinity attracts sacredness. ఈ గోపికలంతా వచ్చి యశోద దగ్గరంతా కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు. All gopikas came to Yashoda and started అమ్మా మా complaining. ఇంటికంతా వచ్చి ఈ కుండలంతా పగలగొట్టి వెన్నను పాలను దొంగిలిస్తున్నాడు అని అనేక రకముగా కంప్లైంట్ చేస్తూ They went వచ్చారు. on complaining to Yashoda. Krishna is stealing all the milk and butter, breaking the pots here. దిన్నము ఏదో ఒక కంప్లైంట్ వస్తుంటుంది. Every day they made complaints. అప్పుడు కృష్ణుని పట్టుకొని అడిగింది, Then she caught hold of Krishna and said, పెట్టినది తినవు, "You don't eat what is served. నే పెట్టినది తినవు, You don't eat what I serve." కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లో గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. You visit, నేను పెడితే నీకు వెన్న తినవు, you don't eat when I పరాయి ఇంటి serve. వెన్నంతా దొంగిలిస్తున్నావు, But you steal the butter from other houses. అనేక విధములుగా కూడా నువ్వు నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు. You are getting a bad name. ఎందుకు నేను పెట్టింది తినకూడదు? Why don't you eat what I మన serve? ఇంటి వెన్న నీకు రుచి లేదా? Don't you find the taste in our own లోకంలో butter? ఉన్నటువంటి వెన్ననే నీకు రుచియా? You find the butter tasteful of అన్నా, others? దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? అమ్మకు వాత్సల్య భావంతో పెడుతుండాలి, Because mother serves with all affection. కానీ గోపికలు అది హృదయ భావంతో ఉంటుండాలి, దైవభావంతో ఉంటుండాలి వాళ్ళ హృదయాలు. ఆ వెన్న కాదది, వాళ్ళ హృదయం అనేటువంటి పవిత్రతను తాను ఆకర్షిస్తున్నాడు. Whereas the one offered by gopikas there is out of their own heart. It is not merely the butter. నిర్మల నిష్ఠ నిస్వార్థంతో కూడినటువంటి ఒక గోపికల హృదయమే వెన్న. It is only the heart of the gopikas which is pure and స్వార్థము unsullied and సప్రయోగంతో selfless. కూడినటువంటి యొక్క ఈ అనుబంధమే నిజమైనటువంటి యొక్క Whereas the other one is full of attachment. ఇది అనురాగము, This అది attachment, ప్రేమ. that's love. ప్రేమకు అనురాగముకు ఉండినటువంటి వ్యత్యాసం ఇది. That is the difference between love and దేహ attachment. సంబంధంతో కూడినటువంటిది అనురాగము, The attachment is because of body connection. హృదయ సంబంధంతో కూడినటువంటిది ప్రేమ. That which relates to the heart is love. కాబట్టి గోపికలకంతా ప్రేమ ఉంటుండాలి. Gopikas have love. వారు ఏమాత్రం కూడాను ఏదానికి కూడాను వారు అడ్డు తీవరు, Well, they will never object for anything. దేనికి నీ వెరసరు. They have no fear. అత్తలు మొత్తుకున్నా, Even though mothers మరి in law భర్తలు గొంతులు గోయుచున్నా are ready to behead them. నోరెత్తరు, They don't open their mouth. కోపగించరు, They are not angry. ఎటకేగరు, భీతిల పోరు గోపికలు. They don't go anywhere. They have no fear. కొత్తమునందు చిత్తరు బొమ్మల రీతికి నుండి వారిలో కృష్ణుడు ఉన్నారు. Just as the picture is imprinted on the paper, Krishna's picture is ఈ imprinted on their పేపర్లో heart. ఉండినటువంటి అక్షరాల మాదిరి వాళ్ళ హృదయంలో కృష్ణుడు హత్తుకొని పోయాడు. Just as you find the letters printed on the paper, ఈ Krishna is అక్షరం imprinted on వేరు their heart. పేపర్ వేరు చేయడానికి ఎవరి తరము కాదు. You cannot separate the letters from the paper. కాబట్టి గోపికల యొక్క హృదయం లోపల కృష్ణుడు హత్తుకొని పోయాడు. Therefore, Krishna got himself imprinted on the heart అది of Gopikas. ప్రేమతత్వము. That is the nature of ఈ love. ప్రేమతత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి. We have to recognize the nature of love well. ప్రేమ ఎప్పుడు ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటి తెలియదు దానికి. Love always gives, never receives. ప్రాకృతమైనటువంటి ప్రేమ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది. Whereas worldly love gives and receives. ఇది accepts. దైవ ప్రేమకును లోక సంబంధమైన ప్రేమకును ఉండినటువంటి వ్యత్యాసం. This is the difference between divine love and human love. దైవము నిరంతరము ఇచ్చుకుంటూ వస్తుంటాడు, God continues. కావాలని ఏది కోరడు. He never desires. కానీ లోకం అది కాదు,
ఇచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు, అది కావాలి, ఇది కావాలి. But in the world he gives and accepts. కానీ దైవతత్వం అనేది వన్ వే ట్రాఫిక్, కేవలం ఇచ్చుకోవటమే ఇచ్చుకోవటమే. God's nature is only one way traffic. He goes on giving. మీది అది కాదు. But yours is not like that. పోవటం రావటం, పోవటం రావటం, పోవటం రావటం. But you come and go. అందువల్లనే శంకరాచార్య వారు చెప్పారు, So Shankaracharya said, పునరపి జననం పునరపి మరణం. రావటం పోవటమే. you come and go. కానీ దైవత్వానికి ఈ రెండు లేవు. But the divinity is beyond the two. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖం కరణి భజ గోవిందం. భజ గోవిందం దైవత్వాన్ని నీవు నిరంతరము చింతించే. Sing the glory of Lord continuously. కేవలం దేహతత్వాన్ని నీవు చింతించద్దు. Not merely the body alone. అది ఏ నిజమైనటువంటి ప్రార్థన, That is the true prayer. అది ఏ నిజమైనటువంటి విశ్వాసము. That is true faith. కానీ దేహరీతిగా మాత్రం లక్ష్యం నిలుపుకొని But if you think of the body, దైవం 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 అంటే దేహమే కనిపిస్తుంది కానీ దైవం కనిపించదు. if you concentrate on the body, you think of the body only, not God. కనుక అవతార తత్వం లోపల ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా జరుగుతూ ఉంటాయి. During times of incarnation, there will be so much of confusion. అన్ని అవతారములందు కూడా ఎవరు సాక్షాత్ దర్శించిన వాడు కానీ సాక్షాత్ తెలుసుకున్నటువంటి వాడు కానీ కనిపించడం లేదు. Even times of all incarnations, there are none who could have direct ఋషులు perception. కూడాను గుర్తించినటువంటి వారైనప్పటికీ మరి మధ్య విద్యలో కొన్ని సందేహాలంతా ఆవిర్భవిస్తూ వచ్చాయి. Even 7 sages, though they had direct perception, they forgot in కారణం ఏమిటి? between. వారు శరీరాన్ని ధరించారు, ఇది శరీరాన్ని ధరించింది. The reason is they have body and also the శారీరక incarnation. సంబంధమైనటువంటి యొక్క సంబంధంలే ఈ ఆపోహలకు మూల కారణం. It's only the body relation that led to confusion. కనుక శరీరాన్ని మర్చాలి. So had forget the body. అందువల్లనే ఈ ద్వేషము, ఈ విధమైన సంఘములు కలుస్తూ ఉంటుంటాయని మహర్షులు గ్రామాలంతా వదిలిపెట్టి ఎవరితో సంబంధం లేకుండా అరణ్యవాసం చేస్తూ వచ్చారు. Because of the possibility of the hatred in the company polluting their mind, sages ఏ నిమిషం spend లోపల the time ఈ in forest. సంఘం మనకు ప్రాప్తిస్తుందో ఏమిటో. At what time, what company? త్యజ దుర్జన సంసర్గం. Run away from the bad company. కనుక వీడి నుంచి మనం దూరం పోవాలని ఆ ఉద్దేశంతోనే వారు అరణ్యాన్ని వెళ్లారు. It is only with that idea of leaving the bad company they went to the భక్తి forest. ఇంటిలో ఉండినా ఒకటే, అడవిలో ఉండినా ఒకటే. The devotion will be the same whether you are కానీ at home in the సంఘంలో forest. మాత్రము అడవిలో ఉంటే ఇవి జరగడానికి వీలు కాదు. But when you are in a forest, there will be no ఆ company. ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి చర్యలు ఆచరిస్తూ వచ్చారు. It is only with that objective they acted that way. కనుక దైవత్వాన్ని పొందాలంటే మొట్టమొదట దుర్జన సంగతులను దూరం చేయాలి. In order to have divinity, you should run away from bad company. భజ సాధు సమాజము. Join the good company. గుడ్ కంపెనీని మనం చేరాలి. We should be in good company. కురు పుణ్య మనోరాత్రం. We should do meritorious actions day and night. స్మరం నిత్యం అనిత్యతాం. We should always ఈ discriminate. నాలుగింటిని మనం విద్యార్థులు దృష్టి అందించుకుంటే ఎంతైనా మీరు దీన్ని సాధించగలరు. If students have these 4 objectives in mind, they can accomplish anything. అయితే భాగవతంలో కేవలం కృష్ణుని గురించి మాత్రమే కాదు, In Bhagavata, it's not only about మహా Krishna. పవిత్ర జన్ములైనటువంటి యొక్క ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి వారంతా యొక్క చర్యలంతా కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంటాయి. Not only of Krishna, Bhagavata also deals of the sacred మీకు stories of చేరిన Prahlad చరిత్ర, Dhruva. ప్రహ్లాదుని చరిత్ర రెండు తెలుసుకుంటే కూడా చాలు, సర్వము మనకు తెలిసిన వారం అయిపోతాం. Even if you know the stories of 2 of the devotees, it's enough. కానీ వీరందరూ కూడా దైవమని పూర్ణంగా విశ్వసించినటువంటి వారు. But they had full faith in God. ఆనాటి కాలంలో అంతటి గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వారికి అంత గొప్ప అనుభూతులు చిక్కాయి. At the time, they had full faith, therefore they could have ఈనాడు మన good విశ్వాసంలో experiences. అంతటివి లేవు. We don't have that faith ఆ now. విశ్వాసం కూడా గాఢంగా లేదు. We don't have strong faith. అది అన్ని విధంగా కూడా చలనమయ్యేటువంటి రీతిగా It ఉంటుంది. goes on tilting. ఈ చలనత్వాన్ని మనం ధ్వంసం చేయాలి. We should not waver. స్థిరత్వాన్ని అభివృద్ధి We పరచుకోవాలి. should stability. ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా మనం మారకుండా ఉంటుండాలి. Under any circumstances, we should not ఏమైనా change. సరియే Let anything happen. దానికి వసుదేవుడే దీనికి సాక్షాత్తు. Vasudeva is the proof here. తన కుమారుడైనప్పటికీ ఆడిన మాట తప్పకుండా పుట్టిన తచ్చమే తెచ్చి కంసుని చేతిలో ఇచ్చాడు. Though his own son, he has not gone back to the ఏ promised తండ్రి అయినా heaven. కూడా నువ్వు ఈ విధంగా అందిస్తాడా? Will anyone will pass on like that? కాదు. No. హరిశ్చంద్రుడు Harishchandra. చెప్పిన మాటను నిలబెట్టుకునే నిమిత్తమై కాటి కాపరిగా కూడా చేరాడు. Only to uphold what is given, he was ready to భార్యను take a అమ్ముకున్నాడు. burial ground. He sold his wife. కుమారుడు మరణించాడు. The son died. రాజ్యం కూడా దానం చేశాడు. He lost his kingdom. ఏమాత్రము విచారించలేదు. But he never bothered. సత్యం నాస్తి పరో ధర్మ
ఆడిన మాట తప్పకూడదు. He never went back the promise given. ఎన్ని పూజలు చేసినా, In spite of ఎన్ని worship. ధ్యానములు చేసినా, ఎన్ని విధమైనటువంటి వ్రతములు చేసినా, ఎంత త్యాగం చేసినా ఆడిన మాట తప్పితివా అన్ని పోయినట్టు. In spite of all worship and penance and sacred acts, if we don't keep up the promise given, they are all a waste. చర్యను చూడడు, నీవు తలచేటువంటి హృదయాన్ని భావాన్ని చూస్తాడు. God will not go by your activities or actions, He will see your అందుకోసం feeling. భగవంతుడు భావప్రియుడు, నీవు బాహ్యప్రియుడు. So God is after the feeling, whereas you go by the external. కనుక నీ భావశుద్ధిని మాత్రమే తాను గుర్తిస్తూ ఉంటాడు. Therefore you will go by the purity of thoughts. విద్యార్థులారా, Students, ఈ వయసు చాలా ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వం లేనటువంటి వయసు. this is age which will not be stable. నిరంతరం కూడా అనేక విధమైనటువంటి యొక్క ఆపోహనకు గురి అవుతుంటారు. Every time it will be taken by కానీ confusion. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్, మంచి పవిత్రమైనటువంటి వయసు. But however, this is a ఈ sacred time. వయసు నుండే మీరు దృఢత్వాన్ని మీరు పొందాలి, It's only at this time you should have స్థిరత్వాన్ని మీరు strength. పొందాలి. You should be stable too. దైవ విశ్వాసాన్ని గాఢంగా మీరు You పెంచుకోవాలి. should develop strong faith ఈ in God. యోగంలో ఉండినటువంటి ఏవి అస్థిరములు కావు. Nothing is permanent in this world. కనుక దీని పేరే జగత్తు. This is Jagat. ఎందుకోసం జగత్ అని పిలిచారు? Why is it called? జా గత్, జా గత్, జా గత్, రావటం పోవటం. It is Jagat, that which comes and goes. కానీ దైవతత్వం అనేటువంటిది వచ్చిపోయేటువంటిది కాదు. But the divinity neither comes nor goes. పోగలు లేనటువంటి యొక్క తత్వం ఇది. That which neither comes nor అలాంటి goes. తత్వాన్ని భాగవతంగా రాస్తూ వచ్చాడు వ్యాసుల వారు. The Vyasa who composed in this text Bhagavata. ఈ భాగవతం రాయడానికి కారణం ఏమిటి? What is the reason for this రేపటి composition? దినం దీని కారణాన్ని తెలుసుకుందాం. That we'll know the reason later. ఎందుకనగా ఇతను శ్లోకదాత, He has given slokas. భగవంతుడు లోకదాత. But God is Lokadata. He has లోకదాత given the word. అనేటువంటి వాడు శ్లోకదాతగా సృష్టిస్తూ వచ్చాడు. Therefore He has given this slokas. కానీ శ్లోకదాతగా మారినాడు, కానీ శోకం మాత్రం నివారణ కాలేదు. Though He has given this slokas, but He has not been free from the shock or మహాభారతాన్ని grief. గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు, He started extolling in a high way. కానీ అతనికి శాంతి లభించలేదు. But he had no peace. శాంతి ఎక్కడ ఉంటుండాలి? Where is peace? ఇంత గొప్ప పండితుడిగా ఉంటున్నాను, విద్యావంతుడిగా ఉన్నాను, Being a great scholar and కానీ educated, అతనికి శాంతి లభ్యం కాలేదు. but he had no peace. తరువాత Later, అనేక విధములుగా నారదుని యొక్క ప్రబోధన వల్ల because teaching from Narada, దైవం యొక్క లీలాగుణమైన విశేషములను వర్ణించినటువంటి అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు. Narada said that he will have peace if only he describes, narrates, extols the Leelas of కేవలం God. నీవు భారతాన్ని రచించావు, You have composed Bharata. నీవు చెడ్డలో కూడా ప్రవేశించావు. You also narrated bad things. దుర్యోధను గురించి రాసే సమయంలో కూడా నీ భావాలంతా దుర్భావములుగా మారిపోయినాయి. When you were thinking of Duryodhana, you had bad thoughts. దుశ్శాసన గురించి రాసే సమయంలో నీ భావమంతా దుర్భావములుగా మారిపోయినాయి. When you were writing about Dusyasana, you had bad ఏ thoughts. యాక్టర్ గురించి నీవు చింత చేసావో ఆ యాక్టింగ్ అంతా నీలో వచ్చి ప్రవేశించింది. The moment you thought of actor, you had same feeling. దీనివల్ల నీవు మాలిన్యమైపోయినావు. So you are polluted. కేవలం భారతాన్ని రాసావే కానీ హృదయం మాలిన్యం ఉంది. You have composed Bharata, but your heart is polluted. ఎందుకోసం? Why? నిరంతరం కొన్ని దుష్టులను, దుర్మార్గులను, ఈ మంచి చెడ్డలు రెండింటిని గురించి నీవు రాస్తూ వచ్చావు. Because you are continuously describing, narrating కేవలం bad మంచిని and మాత్రమే good. రాయి. Now you write only good things. అందువల్లనే వేదం నందుకులను So in Veda, నీవు అది రెండు ఒక్కటే, you and that are one, అనగా తత్వం అసి, meaning that thou art. యద్భావం తద్భవతి. As is the feeling, so is the నీ consequence. భావం ఎట్టిదో అట్లాంటిగా పోతుంటాడు. As is the feeling, so will be మనం your thought. నిరంతరం కూడా ఇతరులు చింతన చేస్తుంటే When you constantly think of others, ఆ చెడ్డంతా మన హృదయంలో చేరిపోతుంది. all that bad will go into your heart. ఎట్లనగా How? నీలో కెమెరా పట్టుకున్నావు, Supposing you hold camera. నీవు కెమెరా పట్టుకున్నప్పుడు When you hold it, అతని వైపు తిప్పి నీవు స్విచ్ చేస్తే ఆ పిక్చర్ దీంట్లో వచ్చి when you పడిపోతుంది. turn towards him and switch it on, you'll get this picture. స్విచ్ చేస్తే వీడి పిక్చర్ నీలో వచ్చి If you turn పడిపోతుంది. towards this side, you'll get this picture. కనుక నీ దేహమే ఒక కెమెరా, So your body is a నీ camera. యొక్క దృష్టియే ఒక లెన్స్, Your looks నీ are lens. బుద్ధే స్విచ్, That is నీ హృదయమే intellect is ప్లేటు. switch. The heart is full. నీవు చెడ్డ వైపుని త్రిప్పి నీ బుద్ధి స్విచ్ చేస్తే ఆ చెడ్డంతా వచ్చి నీ హృదయంలో చింత అయిపోయింది. If you turn towards the bad, you will picturize only bad things over కనుక there. చెడ్డను తలంచకూడదు. Don't think of bad. చెడ్డను తలంచితివా నీవు చెడ్డ అయిపోతావు. When you think of bad things, you turn bad. కనుకనే నీవు ఇంతకాలము భారతము రాసినప్పుడు చెడ్డనే తలస్తూ రాశావు. So long you composed Bharata, you have been thinking of bad things only. పాండవులందరూ కూడా ఈ విధంగా పరాభవం చేశారు అని దాంట్లో ప్రవేశిస్తూ వచ్చారు. You went on describing how Pandavas are humiliated, put to ఒకవైపు shame. ధర్మమూర్తులను, ఒకవైపున అధర్మపరులను కూడా చింతిస్తూ వచ్చారు. You were thinking of righteous people on one hand, unrighteous people on the రెండు other. కూడా అక్కడ చేరిపోయినాయి. Both were there at the time. నీకు శాంతి లభ్యం So కాకపోయింది. you could not be at peace. కనుక నీవు రెండింటిని వదిలి ఒక్కదాన్ని లక్ష్యం అందించు. Leave both and keep one in aim. అదే ఏకం సత్పుత్రా భగవదాంతి. The truth is one,
referred to as many by scholars. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. The knower of the Brahman becomes బ్రహ్మను Brahman. చింతిస్తూ వచ్చి నీవే బ్రహ్మగా మారిపోతావు. If you think of Brahman, you become Brahman. కానీ భారతం రాష్ట్రంలో బ్రహ్మను చింతించలేదు. But while composing Bharata, you are not for Brahman. You thought of nature. కనుక నీ ప్రకృతి అంతా నీలో ప్రవేశించి Therefore, all the qualities are in you. శాంతిని నీకు అందిస్తూ వస్తుంది. Therefore, you are restless. కనుక వ్యాస, So Vyasa, రేపటి నుంచి కూడా నువ్వు From tomorrow. కేవలం భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములు మాత్రమే వర్ణిస్తున్నా. from tomorrow, you only describe, narrate. నీకు తప్పక the శాంతి Leela of లభ్యమవుతుంది అన్నాడు. God. You will certainly get peace. ఈ విధంగా మన భావాలు కూడాను కొంతవరకు పరిశుద్ధం చేసుకోవడానికి పవిత్ర మార్గంలో ప్రవేశించాలి. Therefore, we should purify our thoughts and tread along the sacred path. కాకపోయినప్పటికీ వ్యాస భావాన్ని కొంచెమైనా కూడా మన హృదయంలో ప్రవేశించుకోవాలి. We should have at least a fraction of the feelings of Vyasa. కనుక చిత్తశుద్ధి ప్రతి వ్యక్తి కూడాను అత్యవసరం. So purity of heart is very essential. ఆ చిత్తశుద్ధి ఉండినప్పుడు దైవత్వం చక్కగా మనకు సాక్షాత్కారం అవుతుంది. When there's purity of heart, you will have divinity. కనుక భాగవతం అంటే భక్తుల గురించి, వారి యొక్క అనుభూతుల గురించి, వారి యొక్క ఆనందముల గురించి, వారి యొక్క భగవంతునికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గురించి కూడాను అనేక రకాలుగా మనం తెలుసుకోవాలి. Therefore, Bhagavata, we need to know the relationship between the devotee and God and their experiences in the భగవంతునితో ఏ విధమైన సంబంధం మనకు కలగాలి, what sort of relationship we ఎట్టి should have. సంబంధం ఎట్టి ఫలితాన్ని మనకు అందిస్తుంది, What sort of relation would give us, ఎట్టి సాధన మనకు ఎట్టి గమ్యాన్ని చేరుస్తుంది. what kind of spiritual endeavor will go, you have to inquire. We have to inquire and recognize. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించలేకపోతే భవిష్యత్తులో చాలా బాధలకు గురి అవుతాము. If students do not understand this, they will face అన్నీ problems. తెలుసుకోవాలి. You should know everything. అవేర్నెస్ ఇస్ లైఫ్. Awareness is life. మంచి చెడ్డను కూడా తెలుసుకోవాలి. You should know good and bad. కానీ చెడ్డను త్యజించాలి, మంచిని స్వీకరించాలి. But you should give up bad and accept good. కనుక మీరు మంచిని స్వీకరించి చెడ్డను విసర్జించండి. So accept good and give up bad. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై